ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో వరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. ఓం సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నమో భగవతే పురుషాయ తుభ్యం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సమస్త గురు పరంపరాయై నమః. ముండకోపనిషత్తు మనం రెండవ ఖండంలో రెండవ ముండకంలో రెండవ ఖండం చెప్పుకోవాలి. అది ఇక ఈరోజు మనం ప్రారంభం చేయాల్సినటువంటిది. ఇంతకు ముందు బ్రహ్మమే, ఆ పరబ్రహ్మ వస్తువే అన్నిటికీ ఆధారము, తర్వాత అదే సర్వము. అంటే బ్రహ్మ అన్నిటికీ ఆధారము, బ్రహ్మ అనేటువంటిది అన్ని ఆయనే అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకని వచ్చిందంటే బ్రహ్మ జగత్తుకి ఆధారము అని ఎప్పుడైతే అన్నామో అప్పుడు ఆధేయం ఏదైతే ఉన్నదో, అంటే దాని మీద ఉంచబడినటువంటిది, లేదా దేనికైతే బ్రహ్మ వస్తువు ఆధారంగా ఉన్నదో మరి ఆ వస్తువులు బ్రహ్మ కన్నా భిన్నంగా ఉన్నాయా అనేటువంటిది వస్తుంది సంశయం. మరి బ్రహ్మ కన్నా భిన్నంగా ఉంది కాబట్టే ఈ సమస్తమైన జగత్తుకి బ్రహ్మే ఆధారం అండి అంటాం. సమస్తమైన జగత్తుకి బ్రహ్మ పదార్థమే ఆధారము అంటే ఈ జగత్తంతా కూడా బ్రహ్మకి భిన్నం కదా. కాబట్టి అది ఆ భావన తొలగించడానికి ఆ బ్రహ్మనే సర్వయేవ అన్నారు ముందు మంత్రాల్లో. మనం క్రిందటి అధ్యాయంలో ఆయనే ఆధారము, తర్వాత ఆయనే సర్వజ్ఞ, సర్వుడు కూడా, అంటే అన్ని రూపాల్లో ఉన్నటువంటిది ఆయనే. కాబట్టి ఈ అద్వైతం అనేటువంటిది ప్రస్తావించబడింది, అక్కడ తీసుకురాబడింది. రెండు లేదు అక్కడ అని చెప్పడానికి చెప్పారు. ఈ తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ఈ మంత్రంలో ఏంటంటే ఇంకా ఈ ఉపనిషత్తు మంత్రంలో మనకి ఈ సమస్తమైనటువంటి కారణ బ్రహ్మం ఏదైతే ఉన్నదో, ఈ తర్వాత ఈ జీవుడు, ఆ అందులో ఉద్భవించినటువంటి జీవుడు, ఈ జీవ బ్రహ్మ ఐక్యం అనేటువంటిది అది ఉపనిషత్తు మంత్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ అధ్యాయంలో మనకి ముఖ్యంగా జీవ బ్రహ్మ ఐక్యం గురించి ప్రస్తావించబడుతుంది. అంటే ఏ మంత్రాలైతే జీవుడు బ్రహ్మకి సంబంధం భేదం లేదు అనేటువంటి సూచించేటువంటి మంత్రాలన్నింటినీ కూడా మన మహావాక్యాలు అంటాం. మీరందరూ వినే ఉంటారు ఈ విషయాలు ముందే. కాబట్టి ఇది అంతా కూడా చాలా ఉన్నాయి మహావాక్యాలు. ఈ ఉపనిషత్తులో ఈ అధ్యాయంలో కూడా ఎన్నో మనకి మహావాక్యాలు కనపడతాయి. అంటే జీవుడికి బ్రహ్మకి ఉన్నటువంటి ఏకత్వాన్ని సూచించేటువంటి, అద్వైతాన్ని సూచించేటువంటి, ఈక్వల్ కాదు, ఐడెంటిటీ అంటాం ఇంగ్లీష్లో. సమానం కాదు, బ్రహ్మ జీవుడు బ్రహ్మ సమానమేనండి, సమానం కాదు. సమానం అంటే అక్కడ రెండుగా ఉన్నాయి, రెండు వస్తువులు సమానంగా ఉన్నాయంటాం. కాబట్టి ఏమైంది అక్కడ, అది ఐక్యము అంటాం. అది జీవుడు బ్రహ్మ సమానం కాదు, ఐడెంటిటీ. జీవుడే బ్రహ్మ, బ్రహ్మే జీవుడు.
అన్నటువంటిది, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్నే మనం కూలంకుషంగా ఈ అధ్యాయంలో ప్రవేశిద్దాం. ఉమ్. దీనికి మొదటగా ప్రశ్న ఏంటంటే, శంకరాచార్య వారు ఒక వాక్యం చెప్పి మంత్రంలోకి ప్రవేశిస్తారు. ఏమిటంటారంటే, ద్వితీయ ఖండము, ద్వితీయ ముండకం, ద్వితీయ ఖండం. ఉమ్. అరూపం సత్ అక్షరం కేన ప్రకారేణ విజ్ఞేయం ఇది ఉచ్యతే. ఈ బ్రహ్మకి అరూపము అంటే రూపము లేనటువంటిది. రూపం లేనటువంటిది. ముందు మనం చెప్పుకున్నాం, దేనికి రూపం అంటే రూపము ఇత్యాది అనుకోండి. దేనికైతే నామము, రూపము, గుణము, విశేషణము, క్రియ, సంబంధము ఇలాంటివన్నీ ఎందులో అయితే ఉండవో, రూపం లేకపోయినా గుణం ఉండొచ్చు. రూపం లేకపోయినా ఈశ్వరుడు రూపం లేదు కానీ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ గుణాలు కూడా లేవు అందులో. రూపం లేదు, నామరూపాలు, గుణములు, విశేషణాలు, సంబంధం ఏమీ లేదు. అలాంటి వస్తువు ఏదైతే ఉన్నది అంటే ఆ వస్తువు యొక్క స్వరూపం అనంతమే అయి ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వస్తువు ఉన్నది, నాకు నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, క్రియ లేదు, విశేషం లేదు, సంబంధం లేదు, ఏమీ లేదు. మరి అలాంటి వస్తువు అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పిన లిస్ట్ అంతా కూడా పరిమితత్వాన్ని సూచించేటువంటి విషయాలు. ఎప్పుడైతే ఈ పరిమితత్వాలన్నింటినీ కూడా మనం ఖండించుకుంటూ పోతామో, ఆ మిగిలిన తత్వం, ఆ స్వరూపం ఎలా అయి ఉంటుందో తత్వం ఊహించగలిగితే అది అనంతమే అయి ఉండాలి. ఇంక వేరే ఉండడానికి అవకాశమే లేదు. ఇవన్నీ తీసేంత తర్వాత శూన్యం అంటే అది కాదు, అది ఉన్నది. దేని వలన దేని అస్తిత్వం వలనైతే మిగతా అవన్నీ గోచరిస్తున్నాయో, అవి ఎందులో అయితే ఇవన్నీ కూడా లీనం అయిపోయిన తర్వాత అరూపత్వం అనేటువంటి స్థితిని పొందుతామో, అందుకే 12వ అధ్యాయంలో కృష్ణుడు అంటాడు, క్లేశ అధికతర తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. కొంచెం మనం వేదాంతంలో ప్రవేశించాం కాబట్టి కొంచెం మనం నిదానంగా వెళ్దాం. తొందర లేదనుకుంటాను. తొందర చెప్పేసుకోవచ్చు, ఫటఫటన అయిపోతుంది మంత్రాలు. కానీ అక్కడ అర్జునుడు అడుగుతాడు కదా. కాబట్టి ఈ క్లేశ అధికతర తేషాం, కృష్ణుడు ఏమంటాడు, ఎవరికైతే అవ్యక్తం అంటే నామరూపంలో లేనటువంటి ఆ తత్వం మీద ధ్యానం చేయాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళకి ఆసక్త చేతసాం క్లేశ అధిక తరహ అంటే చాలా కష్టం సుమా అంటాడు ఆయన. ఎందుకంటే నాకు రూపము, నామము, గుణం అన్నిటిని నేను కూర్చున్నాను ఇక్కడ. ఇప్పుడు నాకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పెట్టుకుని అరూపం మీద ధ్యానం చేస్తుంటే కుదరదు. మరి అరూపం మీద ధ్యానం చేయడం అంటే అదే అడుగుతారు. ఇప్పుడు కథం ఏ విధంగా బ్రహ్మ తెలుసుకోవాలని అడుగు ప్రశ్న. ఇప్పుడు అక్షర బ్రహ్మని, అరూపమైనటువంటిది ఆ అక్షర బ్రహ్మని కేన ప్రకారేణ విజ్ఞేయం, అది ఎలా తెలుసుకోవాలి అనేది ప్రశ్న. ఎలా తెలుసుకోవాలి? అది తెలుసుకోవడానికి వస్తువు కాదు కదా, ఇంద్రియ గోచరం కాదు కదా, మనసుకి అందదు కదా. అప్రాప్య మనసా సహాయతో వాచో నివర్తంతే, అప్రాప్య మనసా సహా అన్ని వెనక్కి వచ్చేసాయి. అది అరూపం అంటున్నాం. అందుకనే పెద్దవాళ్ళు ఏమన్నారంటే, మన రూపాన్ని, మన స్వరూపము, మన గుణము ఇవన్నీ కూడా డిజాల్వ్ అయిపోవాలి, విలీనం అయిపోవాలి. అవి పోతేనే కానీ అక్షర బ్రహ్మతత్వం బయటపడదు. మనకు అహంకారము, తర్వాత మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ పెట్టుకుని, అహంకారాన్ని పెట్టుకుని, ఈ అహంకారాన్ని మనం ఇంటాక్ట్గా దాన్ని కాపాడుకుంటూ ఆ బ్రహ్మను అనుభవిద్దాం. అనుభవించేవాడు వేరు, బ్రహ్మ వేరు.
అని అసలు ద్వైతమే వచ్చేస్తుంది అక్కడ. ఎక్స్పీరియన్సరు, ఎక్స్పీరియన్స్డ్ చాలా కష్టం అంతే. అందుకనే మనకు చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు, ఇంకా మనకు అర్థమవుతున్నట్టుగా ఉంటుంది కానీ అర్థం కాదు. అందుచేత ఆ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలంటే మళ్ళీ ఇప్పుడు మంత్రం చెప్తున్నారు. అది ఏ విధంగా ఆ బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి. బ్రహ్మస్వరూపాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవం అంటే మళ్ళీ అనుభవజ్ఞుడు వేరే ఉండడు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. 1992 పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానంద వారు కూర్చున్నారు. ఆయన పాద పూజ చెయ్యబోతున్నాం. ఆయన పాద పూజ చెయ్యబోతున్నాము. ఆ రోజు నేను పాదాల దగ్గరే కూర్చున్నాను, ఆయన దగ్గరే పక్కనే, పాదాల దగ్గర పక్కనే కూర్చుని ఆ రోజు నాకు ఇచ్చారు పూజ చేయమని. సరే, కూర్చుని వాళ్ళు ఉన్నారు. అదే దానికి సింపుల్గా లఘు విధానం ఉంది పూజ, ఆయన పాద పూజకి ఆయన కూర్చుంటారు. సరే, ఆయన పాద పూజకి మేము ఉపక్రమించాం. అంటే ఉపక్రమించక ముందే తయారు చేశాక గురుదేవులు వచ్చి కూర్చున్నారు. ఒక సాధువు వచ్చాడు, సన్యాసి. సన్యాసిగా వచ్చిన తర్వాత ఆయన ఒక పెద్ద బుట్టలో, చాలా పెద్ద బుట్టలో, సుమారు 100 పైనే ఉంటాయేమో యాపిల్ పళ్ళు. అదే మొత్తానికి పెద్ద టోకరీ అంటాం ఇందులో, చాలా పెద్దది. అది తీసుకొచ్చి ఆ గురుదేవు దగ్గర పెట్టాడు ఆయన. గురుదేవ్ ఆయన చూసి అప్పుడే ముండనం, ఆ, ఆరెంజ్ బట్టలు, ఎంతో ఆనందంగా, అంటే చిన్మావేశంకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన, వేరే ఆయన తెలుసు, గురుదేవ్కి బాగా తెలుసు. నేను చెప్పను, ఆర్గనైజేషన్ సంస్థ పేరు చెప్పను మీకు కావాలని. ఆయన నన్న పెట్టిన తర్వాత గురుదేవ్ చాలా ఆనందంతో ఆయన చూసిన తర్వాత, అంటే కుర్రవాడు చిన్నవాడు తెలుసు మాట గురుదేవ్కి, ముందుకు ఉంచి హే, వెన్ ఇస్ దిస్ అన్నారు. ఇది ఎప్పుడు, ఎంత ఆనందంగా అడిగారంటే ముందు చూసి ఆయన మౌనంలో ఎక్స్ప్రెషన్ నాకు ఎప్పటికీ గుర్తు. పక్కనే కూర్చున్నాను కదా, నేను సైడ్లో కూర్చున్నాను, పక్కనే కాళ్ళ దగ్గర పూజ చేయాలిగా మరి. పాదాల ముందు కూర్చున్న వాళ్ళు పూజ చేసేవాళ్ళు, పక్కనే నేను ఉంటాను పూజారిలాగా. పూజారిలాగా పూజారి. అక్కడ ఆ, గురుదేవుని ఎడం పక్కన కూర్చున్నాను. అంటే హే, వెన్ ఇస్ దిస్ అన్నారు గురుదేవులు చాలా ప్రేమగా. అంటే ఎప్పుడు దీక్ష తీసుకున్నావు, సన్యాసం తీసుకున్నావు అని అడుగు, అది ప్రశ్న. ఆయన అన్నాడు, వెన్ ఎక్స్పీరియన్స్ కేమ్ అన్నాడు ఆయన. వెన్ ఎక్స్పీరియన్స్ కేమ్ అన్నాడు. ఈ పెద్దవాళ్ళ మహాత్ముల దగ్గర ముందు మనం తోక చేయడం, పిచ్చి పిచ్చిగా వాగడం, అసలే అసలు అసలు మౌనంగా ఉండాలి పెద్దవాళ్ళ దగ్గర. ఏదో మామూలుగా అడిగిన ప్రశ్నకి లౌకిక ఉద్యోగం ఆ రోజు వచ్చింది, శివరాత్రి నాడు తీసుకున్నాను, లేకపోతే మొన్న ఏదో ఆ సందర్భంలో మా గురువు గారు దీక్ష ఇచ్చారు, మీ ఆశీస్సులు కావాలండి అని అడిగితే బాగుంటుంది. ఆయన ఎక్స్పీరియన్స్కి ఏమేమిటి? ఆయన వెంటనే వెనక్కి వెళ్ళి ఒకసారి, అంతకుముందు ఆయన ఒకసారి కళ్ళు వెనక్కి వెళ్ళి కళ్ళు మూసుకుని, ద ఎక్స్పీరియన్స్ విచ్ కేమ్ ఈజ్ నాట్ ది ఎక్స్పీరియన్స్ అన్నాడు ఆయన. అంటే వచ్చింది పదం వాడే అనుభవం, వచ్చిన అనుభవం అసలు అనుభవం కాదురా నాయన అన్నాడు. ఎందుకు ఆ మాటలు, పిచ్చి పిచ్చి మాటలు అందరికి మాట్లాడడం? ఏమీ లేదు, మళ్ళీ మన మన బబ్బరాజమానం భజగోవిందం అంతా ఏదో ఊహించేసుకుంటున్నాం మనం. చాలా ఆధ్యాత్మిక వికాసం పొందిస్తున్నామనో, శాస్త్రాలు చదివేస్తున్నామనో, అర్థం అయిపోతున్నదనో, ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నామనో, అదొక భ్రమలో ఉన్నాం అందరం కూడా. గురుదేవుల పుస్తకాల్లో అది ఎలా, బ్రహ్మతత్వం ఎలా తెలుసుకోవాలంటే ఆ స్టేట్ ఎలా ఉంటుందంటే, ఎక్స్పీరియన్స్ వితౌట్ ది ఎక్స్పీరియన్సర్. అనుభవము అనుభవించేవాడు లేకుండా మిగిలినటువంటి అనుభవం. అనుభవం ఉంది, అనుభవించేటువంటి వాడు లేడు. అదేమిటండి, అనుభవించేవాడు లేకుండా అనుభవం, అది అనుభవం. అదే ఆత్మజ్ఞానము, అదే బ్రహ్మం తెలుసుకోవడం. దానికి ఏం చేయాలంటే మనం ఇవన్నీ కూడా కరిగించుకోవాలి. ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం బాగా కరుడు గట్టిపోయి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి. ఎవడి పని వాడిదేనండి. ఎవడి స్నానం వాడు చేయాలి. ఎలా తెలుసుకోవాలి? ఇది చెప్తున్నారు ఇక్కడ. ఈ మంత్రం ప్రవేశిద్దాం. కొంచెం ఇది నెమ్మదిగా వెళ్తాను ఈ మంత్రాలు.
మేము విన్నామండి ఇవన్నీ అక్కర్లేదు, అంత ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు అంటే వెళ్ళిపోవచ్చు, కంగారు ఏం లేదు. మోర్ హ్యాపీ టు కంప్లీట్ ద టెక్స్ట్. ఆవి సన్నిహితం గుహాచరం నామ మహత్పదం అత్రైతత్ సమర్పితం ఏజత్ ప్రాణత్ నిమిషత్ చ యదేతద్ జ్ఞానథ సదసద్వరేణ్యం పరం విజ్ఞానాద్ యద్వరిష్టం ప్రజానాం. ఆవిః సన్నిహితం గుహాచరం నామ మహత్పదం మత్రైతత్సమర్పితం ఏజత్ ప్రాణత్ నిమిషచ్చ యదేతత్ యదేత యదేతత్ జానథ సదసద్వరేణ్యం పరం విజ్ఞానాద్యద్వరిష్టం ప్రజానాం. ఇది ఇప్పుడు ఆ బ్రహ్మస్వరూపం కూడా చెప్తున్నారు. తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అన్నది ఇప్పుడు విషయం. ఇంతకుముందు బ్రహ్మ అనేవాడు ఉన్నాడు, వాడు జగత్తుకి కారణము, వాడు జగత్తుకి ఆశ్రయము, ఈ జగత్తు రూపంలో ఉన్నది కూడా వాడే. ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నటువంటి ఇది విషయాలు సరిపోయిందా? అయితే అందులో ఏమొచ్చాయి అవి చెప్పారు. అసలు ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? దేని తెలుసుకుంటే దేన్ని తెలుసుకుంటే అవన్నీ తెలియబడతాయో అది చెప్పండి అన్నాడు. అది ప్రశ్న. ఏం తెలుసుకుంటే అది ఏదో ఉండాలిగా, ఆ వస్తువు ఉన్నదిగా, ఉన్నది. ఆ వస్తువు ఉన్నది, ఆ వస్తువుని బ్రహ్మ అంటాము. ఆ బ్రహ్మే జగత్ కారణము. ఆ జగత్ కారణం కాబట్టి జగత్ అంతా ఆయన నుంచే వచ్చింది. జగత్ కార్యము, ఆయన కారణము. ఈ జగత్తుకు ఆయన అధిష్టానము. అధిష్టానం అంటే కాబట్టి ఈ జగత్తుకు అధిష్టానం కాబట్టి అంటే జగత్తు ఎక్కడుందో అక్కడే బ్రహ్మ ఉన్నాడు. మరి ఈ జగత్తు వేరా బ్రహ్మ వేరా అంటే కాదు, ఆ బ్రహ్మ ఈ జగత్తు రూపంలో ప్రకాశిస్తున్నాడు. కానీ ఇది మిథ్యాభూతమైనటువంటిది. అలా కనబడుతున్నాడు మనకి. అజ్ఞానం ఉన్నంత వరకు ఈ జగత్ రూపంలో కనబడుతుంది, జగత్తుగా కనబడుతున్నాడు బ్రహ్మ. ఎప్పుడైతే అజ్ఞానం తెలియపోతుందో జగత్తే బ్రహ్మం అని తెలుస్తుంది. ఈ బ్రహ్మ అంతా ఒకటే అని తెలుస్తుంది, అది నేనేం తెలుస్తుంది. ఇది నాయన విషయం. దీన్ని తెలుసుకుంటే అన్ని దుఃఖాలు పోతాయి, తృప్తిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఎటువంటి బంధాలు ఉండవు, విముక్తుడు అవుతావు చెప్పడం జరిగింది. బాగుంది. అది ఎలా తెలుసుకోవాలి? ఒక పక్క అరూపం అంటున్నారు మీరు, అని చెప్తాను. ఇప్పుడు ఆవిహి, ఈ బ్రహ్మస్వరూపం ఏమిటంటే మొట్టమొదటిది ఆవిహి అంటే ప్రకాశితం, అంటే సెల్ఫ్ ఎఫెల్జెంట్ అని అర్థం. ఆవిహి ప్రకాశితం. ఒక్కొక్క పదం మీద మనం ధ్యానం చేయాలండి. ఇంకో ఉదాహరణ చెప్తాను. నిన్ననే మేము ఆ ప్రస్తావన వస్తే చెప్పుకున్నాను సాయంత్రం భగవద్గీతలో. తేజోమయం అనేటువంటిది ఒక పదం వస్తుంది భగవద్గీతలో. ఆ చెప్తే అప్పుడు మనం ఇది మనకి ఆ తేజస్సు ఏదైతే ఈ యొక్క ప్రకాశితం అంటున్నామో, ఆ జ్యోతనమైనటువంటిది, ప్రకాశితమైనటువంటిది, ప్రకాశ స్వరూపమైనటువంటిది, ఆ ప్రకాశము ఈ ప్రకాశం కాదు. చూడండి, ఈ కనబడుతున్నటువంటి ప్రకాశము ఆ అంధకారానికి ఆపోజిట్, వ్యతిరేకంగా ఉన్నటువంటిది. అంటే అంధకారం ఉంటే ఈ ప్రకాశం ఉండదు, ఈ ప్రకాశం ఉంటే అది ఉండదు, అంధకారం ఉండదు. అంటే ఈ రెండు కూడా ఒకటి ఉంటే మరొకటి ఉండదు. కానీ ఈ రెండింటినీ ప్రకాశిస్తున్నటువంటి చైతన్యం ఉంది కదా, చైతన్య ప్రకాశం. ఏ ప్రకాశం, ఏ వెలుగైతే మనకి ఆ ఏ వెలుగు మనం కలిగించుకోగలిగితే, ఆ ఏ వెలుగులో అయితే ఒక్కసారిగా ఈ యొక్క లైటనింగ్ మన ఏంటది ఆకాశంలో మెరుపులు మెరిసినప్పుడు, ఒక్కసారి చీకటిలో రాత్రిపూట మెరుపులు ఒక్కసారి మెరిస్తే, ఆ మెరుపు వెలుగులో ఒక్కసారిగా నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, ప్రపంచం అంతా ఒక్కసారి వెలుగుతుందో, ఆ వెలిగినప్పుడు ఆహా, ఇప్పటిదాకా నేను చీకటిగా ఉన్నటువంటివి ఏదో కొన్ని ఆకృతులు లైట్గా ఉన్నాయి అనిపిస్తున్నటువంటి ఈ స్వరూపాలన్నీ కూడా ఇవి అన్నమాట అని ఆ మెరుపులో ఎలా తెలుస్తాయి. ఒక్కసారి జిగ్గిల్మని చెప్పి ఒకసారి జిగేల్మని ఆ కళ్ళకి అనుభవం వచ్చి మళ్ళీ మాయమైపోతుందో, ఆ లైట్లో చూస్తాం కదా, అదే లైట్ మాయమైపోకుండా ఉందనుకోండి. అంటే ఏ ప్రకాశంలో ఈ జగత్తు యొక్క స్వరూపం మనకి యథాతథంగా తెలుస్తుందో, ఆ ప్రకాశమే బ్రహ్మ ప్రకాశము.
అయితే ఇప్పటికీ జగత్తు స్వరూపం యథాతథంగా మనకి తెలియటం లేదు. అది ప్రకాశితం. అది ఎలా ఉంది? సన్నిహితం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యం ఇది. ఇది చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. వాగాది ఉపాధిభిః జ్వలతి భ్రాజతి ఇతి శృత్యంతరాత్ శబ్దాదీన్ ఉపలభమానవత్ అవభాసతే. ఉమ్. సన్నిహితం అంటే ఏమిటి? అది ఎక్కడ ఉన్నదా అంటే లేదు. దూరంగా లేదు. సన్నిహితం అంటే ప్రతిబోధ విదితం మతం అని వస్తుంది ఉపనిషత్తులో, వేరే ఉపనిషత్తులో. అంటే ఏమిటి? బోధం బోధం ప్రతి విదితం. అంటే బోధం అంటే ఇక్కడ వృత్తి. ఏదైనా ప్రతి థాట్లోనూ ప్రతి దాంట్లోనూ కూడా ఆ బ్రహ్మతత్వం ఉన్నది. అక్కడ చైతన్యం ఉంటేనే అది ఉన్నది, అది వ్యవహరిస్తున్నది. వృత్తి కానీ ఏదైనా సరే, అక్కడ చైతన్యం లేకపోతే ఆ వస్తువు అస్తిత్వం ఉండదు, ఆ వస్తువు స్వరూపం కనబడదు, ఆ వస్తువు చేసేటువంటి పని తెలియదు. ఏదైనా సరే, ఇంద్రియాలు కానీ మనసు కానీ బుద్ధి కానీ వృత్తి వృత్తి థాట్ కానీ. అంటే సన్నిహితం అంటే ఏంటి? చాలా దగ్గరగా ఉన్నటువంటిది అని అర్థం అసలు. కాబట్టి చాలా దగ్గరగా ఉన్నటువంటిది సన్నిహితం అంటే చాలా ఇట్స్ వెరీ ఇంటిమేట్ అని చెప్పుకోవచ్చు. సన్నిహితం ఎలాగా? వాగ్ ఆది ఉపా వాగాది ఉపాధిభిః జ్వలతి భ్రాజతి ఇది శృత్యంతరాత్. శృతి జ్వలతి అంటే ఏమిటి? అది స్వయం ప్రకాశం. జ్వలతి అంటే ప్రకాశిస్తూ ఇతరులను ప్రకాశింపజేస్తున్నటువంటిది అని అర్థం. అది ఎలాగంటే ధ్యానం, అది ఇప్పుడు ఆ, వాక్ ఉంది, లేదా ఇంద్రియాలు ఉన్నాయి, మా వృత్తి ఉంది. వృత్తిలో ఏంటి? థాట్. అది ఆ థాట్లో ఆ చైతన్యం అనేటువంటిది ప్రతిబింబిస్తుంది ఆ వృత్తిలో. ఆ వృత్తిలో ఆ వృత్తిలో ఒక చైతన్యం ఆస్పెక్ట్ ఒకటి. రెండవది ఏమిటి? ఆ వృత్తి ఏ ఏ వస్తువుని ఆ వృత్తి గర్భితమైందో, అంటే ఆ వృత్తిలో ఏ వస్తువు ఇమిడి ఉన్నదో. అంటే థాట్ ఆఫ్ పెన్. పెన్ని చూశాను అనుకోండి, టేబుల్ని చూశాను. నా వృత్తిలో ఆ సమయంలో టేబుల్ అనేటువంటి ఆకృతి లోపల ఉన్నది. సరే, ఒక పక్క ఏమిటి? దాని ఆకృతిని ఒక ఫిలిం తీసుకుంది. అది వృత్తి వ్యాప్తి అంటాం. ఆ ఆకృతిని ఇల్యూమిన్ చేసేటువంటిది ఏమిటి? ప్రకాశం. ఆ లోపల చిదాభాసం ఏదైతే ఉన్నదో అది ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చైతన్యం అది. అంటే ఏమిటి? వృత్తి ఎక్కడుందో అక్కడ చైతన్యం ఉండి తీరాలి. ఆ వృత్తి దగ్గర చైతన్యం లేకపోతే అసలు వృత్తే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే, ఇవన్నీ మనకి కలుగుతున్నాయి అంటే అర్థం ఏమిటి? అక్కడ చైతన్యం ఉందని అర్థం. అంటే ఎక్కడ చూస్తున్నాం మనం? ఎక్కడెక్కడైతే వృత్తి ఉందో అక్కడే పరమాత్మ ఉన్నాడు. ఏ వృత్తి అయినప్పటికీ కూడా, మంచా చెడా వృత్తి కాదు అక్కడ విశేషం. ఎప్పుడైతే మనం ఆ చైతన్యాన్ని మనం చూడగలుగుతామో, అంటే చూచుట అంటే గ్రహించగలుగుతామో అది ఉన్నదని, ఇంకా వృత్తి ఎలా ఆ వృత్తి ఆస్పెక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని పక్కన పెట్టేయచ్చు. చాలా అంటే చెప్తూ పోతున్నాను కానీ లోపల మనం అది అక్కడ అందుకనే జ్వలతి భ్రాజతి. అంటే అది అది వెలుగుతున్నది, ఇంకొకటి వెలిగిపిస్తున్నది. స్వయం ప్రకాశం చైతన్యం కదా, ఆ వృత్తిలోకి వచ్చేసరికి వెలుగుతుంది. అది స్వయం ప్రకాశం. వెంటనే ఆయా వస్తువుల్ని ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి శృతి యంత్రాత్ అన్నారు కదా, అంటే వేరే శృతిలో చెప్పబడినట్లుగా అన్నారు కదా. ఇక్కడ ఇది జ్వలతి భ్రాజతి అనేటువంటిది ఏ శృతిలో ఉందో, మనకు లభ్యమవుతున్నటువంటి శృతులలో ఇది ఈ పదం ఎక్కడా కనబడలేదు అని పెద్దవాళ్ళు చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఆది శంకరాచార్యులు గారు ఉన్న కాలంలో ఉన్నటువంటి కొన్ని శృతులు ఇప్పటికీ కొన్ని మాయమైపోయాయి, మనకి లభ్యం కాకుండా అయిపోయాయి అని అర్థం. కాబట్టి జ్వలతి భ్రాజతి ఇది శృతి అంతరాత్. కాబట్టి వాక్కు మొదలైన ఉపాధుల ద్వారా, ఆ ఉపాధుల ద్వారా దగ్గరగా తెలియబడేటువంటిది, అంటే దగ్గరగా ఉండని తెలుస్తుంది. ఉపాధే మనకు తెలుస్తున్నది. అసలు ఈ మనసు బుద్ధి క్రియలు ఇంద్రియాలు నడుస్తున్నాయి అంటే ఏమిటి? అక్కడే ఉన్నాడు పరమాత్మ. శృతి అంతరాత్ శబ్దాదీన్ ఉపలభమానవత్ అవభాసతే. అదే విధంగా శబ్దాదివత్, శబ్దం ఇలా ప్రకాశిస్తున్నట్టు అంటేది ఈ ఉపాధుల ద్వారా దగ్గరగా తెలియబడుతూ ఉన్నటువంటిది అని అర్థం. అది ఎలా ఉంది? శబ్దాది విషయాన్ని తెలియజేస్తున్నట్టుగా ప్రకాశిస్తున్నది.
అది తెలియజేసేటువంటిది. అది వస్తువు చూస్తున్నాం, కనబడుతున్నది. ఏ ఏ ఆ చైతన్యమే మనకి ఈ వస్తువుని దర్శనం చేసి తెలియబడేటువంటి విధంగా చేస్తున్నటువంటిదే ప్రకాశము. దర్శన శ్రవణ మనన విజ్ఞానాది ఉపాధి ధర్మై ఆవిర్భూతం సత్ లక్ష్యతే హృది సర్వప్రాణినాం. చూడడం, దర్శన, శ్రవణం వినడం, తర్వాత దర్శన శ్రవణ మననం ఆలోచించడం, విజ్ఞానం తెలుసుకోవడం, ఇత్యాది ఆది మొదలైనటువంటివి. అవన్నీ ఏది? అంతఃకరణానికి సంబంధించినటువంటివి. ఏది? దర్శనము, శ్రవణం, మనం అంతఃకరణ ధర్మాలే కదా. మనం ఇప్పుడు ఇంద్రియాలు చూస్తున్నాం, అర్థం అంతా అంతఃకరణలో జరుగుతున్నది క్రియ అంతా కూడా. ఇలాంటి ఉపాధి ధర్మాల వల్ల, ఉపాధి ధర్మై, ఉపాధి ధర్మాల వల్ల ఆవిర్భూతం, ఇందులోనూ సమస్తమైనటువంటి ప్రాణుల్లోనూ సర్వప్రాణినాం, అన్ని ప్రాణ బుద్ధి, అన్ని ప్రాణుల్లోనూ సమస్తమైన ప్రాణినాం, హృది అంటే ఇక్కడ హృదయంలో, మనసులో, బుద్ధిలో, హృది సర్వప్రాణినాం లక్ష్యతే, అన్ని ప్రాణుల్లోనూ ఇది తెలియబడుతుంటుంది. అన్నిట్లో కూడా ఈ చైతన్యం ఉన్నది. ఈ క్రియల్లోనే జరుగుతున్నది అంటే అక్కడ చైతన్యం ఉంది కాబట్టి జరుగుతున్నది. అంటే ఈ చైతన్యముల, మన ఈ క్రియల ద్వారా ఆవిష్కరింపబడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే చైతన్యం ఉన్నది అనేటువంటి విషయం ఆవిష్కరింపబడుతున్నది అని అర్థం. ఇప్పుడు ఒక శవం ఉంది, ఎవడో శరీరాన్ని వదిలేశాడు, అక్కడ శవం ఉంది. మనం ఏమంటాం? ఆయన చచ్చిపోయాడండి అంటాం, మరణించాడు అంటాం. అక్కడ మనకు ఆ చైతన్యం ఉందా అంటే కనబడదు, అందుకే చైతన్యం లేదు అక్కడ. ఎలాగా? అది ఈ జీవుడు ఉన్నాడా లేడా, బతికాడా తెలియదు. ఎందుకని? ఆ క్రియలన్నీ ఆగిపోయాయి కాబట్టి. శ్వాస నడుస్తుందండి, ఆ కంటిలో రిఫ్లెక్షన్ ఇంకా ఉందండి. ఒంట్లో కొంచెం వేడిగా ఉందండి అంటే జీవుడు ఇంకా ఉన్నాడు అంటే క్రియలు జరుగుతున్నాయి అంటే అక్కడ చైతన్యం ఇంకా ఉన్నది. చైతన్యం అంటే ప్రకాశం అయినటువంటి అది. అది పోయిన తర్వాత అక్కడ ఉన్నది మరణ శరీరం. అక్కడ చైతన్యం ఎలా ఉంది? కేవలం శుద్ధ సత్ రూపంలో ఉంది, అస్తిత్వ రూపంలో ఉంది అక్కడ. ఆ అస్తిత్వము ప్రకాశిస్తున్నది, చైతన్యంగా ప్రకాశం పడుతున్నది. ఏ విధంగా అయితే విద్యుత్ ఎక్కడుంది చెప్పండి? అన్ని చోట్ల ఉంది విద్యుత్. కనుక్కోవాలంటే మనకి ఆకాశంలో కూడా విద్యుత్ ఉంది, నదిలోనూ విద్యుత్ ఉంది, నీళ్లలోనూ విద్యుత్ ఉంది, వాయులోనూ విద్యుత్ ఉంది. మరి విండ్ మిల్స్ పెట్టుకుంటాం, హైడ్రో పవరు, విండ్ మిల్స్ పవర్ ద్వారా జనరేట్ చేస్తాం. ఆకాశంలో శక్తి ఏమిటి ఉంది? మొత్తం కూడా అన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నీ కూడా. కాబట్టి ఆకాశము, వాయువు, హీట్లో కూడా ఎలక్ట్రిసిటీ చేసుకోవచ్చు. కోళ్ళు అని పెట్టుకోవాలి, హీట్ వల్లే కదా వచ్చేది. అంటే విద్యుత్ అన్నిట్లో ఉంది, జాగ్రత్త వినండి. అప్పుడు ఈ విద్యుత్ ఎక్కడైతే ఆ బల్బ్ ఉంది, అది ఆ విద్యుత్తుగా అది ఉన్నదని తెలుస్తుంది, చేయి పెడితే అనుభవంలోకి వస్తుంది, కానీ దానికి ఆకృతి లేదు. రైట్? అటువంటి ఆ విద్యుత్తు ఫిలమెంట్, టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంది, పాత బల్బ్ తీసుకుంది ఉదాహరణకి, అక్కడ దాకా వస్తుంది. అక్కడ దాకా వచ్చిందో ఎప్పుడైతే ఆ టంగ్స్టన్ కలిసిందో అట్టక్క జ్యోతిలా ప్రకాశిస్తుంది. అది చైతన్యం, అంటే చేతనత్వం అని చెప్పుకోవచ్చు. అందుకే శుద్ధ చైతన్యము, సత్తు, అస్తిత్వము ఎందుకంటున్నామంటే అది అలా శుద్ధంగా ఉన్నట్టుంటుంది. అందులో నిష్క్రియమైనటువంటి చైతన్యం. మరి అదే ఈ వృత్తి ద్వారా ఆ ప్రతిబింబితమై అన్ని క్రియలు, చేష్టలు చేస్తున్నది. ఇది ఆ చైతన్యమే. అందుచేత ఈ సర్వప్రాణినా హృది లక్ష్యతే. హృదయ అంటే మొత్తం మనసు, బుద్ధి హృదయంలో ఉన్నటువంటిది ప్రకాశవంతమై తెలియబడుతూ ఉన్నది. లక్ష్యత అంటే తెలుసుకోవడం జరుగుతున్నది ఈజీగా. తర్వాత యదేతద్ ఆవిహి బ్రహ్మ, ఆవి అంటే ప్రకాశించేటువంటిది. ఇప్పుడు ఏదైతే ఈ ప్రకాశవంతమైనటువంటి బ్రహ్మ ఉన్నదో, సన్నిహితంగా ఉన్నటువంటిదో,
సన్నిహితం చెప్పుకున్నాం కదా, బోధం బోధం ప్రతి విదితం. ప్రతి ఆలోచన, ప్రతి వృత్తిలోనూ, ప్రతి క్రియలోనూ ఆ చైతన్యం జరుగుతున్నది అంటే అక్కడ చైతన్యం ఉన్నదని అర్థం. హృది ఆ, తద్ గుహా ఎక్కడ స్థితం, సమ్యక్ స్థితం హృది. అది గుహాచరం నామ, సన్నిహితం గుహాచరం నామ, సమ్యక్ స్థితం హృది. అది తద్ గుహాచరం నామ, గుహాయాం చరతి ఇది దర్శన శ్రవణాది ప్రకారై గుహాచరం ఇది ప్రఖ్యాతం. అది బుద్ధి గుహలో ఉన్నటువంటిది. గుహాయాం చరతి. ఇక్కడ గుహ అంటే బుద్ధి గుహ. అక్కడ అంటే ఎందుకంటే వినండి, శుద్ధ చైతన్యము మొట్టమొదటి చిదాభాసంగా వచ్చేటువంటి బుద్ధిలోనే, ఆ బుద్ధి వృత్తిలోనే ముందు ప్రతిబింబవుతుంది. అదే అందులో చాలా రకాలుగా వ్యాఖ్యానం ఉన్నాయి మనకి. కాబట్టి ఆ బుద్ధిలో ప్రతిబింబించిన తర్వాత ఒక్కసారి వెలుగుతుంది. అందులోంచి ఎందుకో తెలియదు మరి అది నేను అనేటువంటిది పుడుతుంది. వాడు దాంతో తాదాత్మ్యం చెందుతాడు. ఆ తర్వాత వ్యవహారం మొదలవుతుంది. అందుచేత ఇక్కడ ఏంటి, ఈ బుద్ధి గుహాయంలో ఉన్నాడు. ఆ చైతన్యం లోపల ఉంది, అక్కడ దాగి ఉంది బుద్ధిలో. అక్కడే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చరతీతి దర్శన శ్రవణాది ప్రకారై. అక్కడి నుంచి చూడడము, వినడము అనేటువంటి కారణాల వల్ల గుహాచరం అని ప్రఖ్యాతి చెందింది. అందుకని ఇవన్నీ క్రియలు చూస్తున్నా కదా, వీటి కారణం ఏమిటి? ఆ లోపల ఉన్నాడు, చైతన్యం లోపల ఉన్నది. ఆయన ఉన్నాడు కాబట్టి గుహలో దాగి ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి పనులు. ఆయన లేకపోతే జరగదు. రైలు నడుస్తున్నది, ఇంజన్ బాగాను, పెద్ద రైలు. రైలు చక్కగా ఆగుతున్నది, స్టేషన్లో ఆగుతున్నది. అన్ని మళ్ళీ పికప్, నెక్స్ట్ స్టేషన్కి వెళ్తున్నది, ప్రయాణిస్తున్నది. స్పీడు స్లో అవ్వడం అన్నీ బాగా జరుగుతున్నది. అంటే ఆ ఇంజన్ అండి, ఆ ఇంజన్లో ఆ వెనకాల పెట్లు, ఆ ఇంజన్ లాగుతున్నది. అంటే ఇంజన్ అలా బయలుదేరుతున్నది, ఆగుతున్నది, వెళ్తున్నది అంటే అర్థం ఏమిటి? ఆ లోపల ఇంజన్ రూపంలో ఉన్నటువంటి గుహ, ఇంజన్ రూపీ గుహలో ఒకడు ఉన్నాడు చైతన్యవంతుడు, వాడు నడిపిస్తున్నాడు అని అర్థం అవుతుంది కదా మనకి. అది ఎలా అర్థమవుతున్నది? వాడు ఉన్నాడని, రైలు కదులుతున్నది కాబట్టి. రైలు సక్రమంగా కదులుతున్నది, ఏదైనా సరే కదులుతున్నది రైలు అంటే ఆ లోపల ఉన్నాడండి. ఆ డ్రైవర్ లేకపోతే ఎలా నడుస్తుందండి? ఆటోమేటిక్ కూడా ఇట్స్ ఫెడ్, హ్యూమన్ ఫెడ్. దాన్ని మానిటర్ చేయడం కూడా పక్కన ఎవరో ఉండాలి. అది ఎక్కడ ఇంకా లేకపోతే కష్టం. ఆ సిస్టమ్ మానిటర్ చేయాలి. మొత్తానికి ఎవరో ఉండాలి కదా. అలాగే హృదయం, గుండె కొట్టుకుంటున్నది, ఎవడో ఉండబట్టి కొట్టుకుంటున్నది లోపల. కానీ అది ఆ ఉన్నవాడు వదిలేస్తే శరీరాన్ని ఇది కొట్టుకోవడం మానేస్తుంది. మన డాక్టర్ గారిని అడగని చెప్తారు, ఎస్ఏ నోడ్ ఉంటుంది హృదయంలో. ఎస్ఏ నోడ్, ఎలక్ట్రిక్ పల్సేషన్స్. అవి బయో ఎలక్ట్రిసిటీ అసలు ఎలా వస్తుందో కూడా ఎవరికి తెలియదు. అది దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు షాక్స్ ఇస్తున్నారు హార్ట్కి, ఎవరు ఆ ఎలక్ట్రిక్ పల్సెస్ ఎవరు పంపిస్తున్నారు, ఏమిటి అసలు విచిత్రం, మనకేం తెలియదు అసలు. అది ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అర్థం ఏమిటి? ఆ లోపల ఉన్నాడని అర్థం. కాబట్టి గుహాచరం నామ ప్రకాశ చరతి దర్శన శ్రవణాది ప్రకారై గుహాచరం ఇది అంటే ప్రఖ్యాతి పొందింది. మహత్ సర్వమహత్తత్వాత్. మహత్పదం, మహత్ అంటే ఏమిటి? అన్నిటికన్నా గొప్పది కాబట్టి, అందరికన్నా గొప్పది కాబట్టి దాన్ని మహత్పదం అన్నారు. మహత్ ఇది ప్రఖ్యాతం. మహత్ సర్వమహత్తత్వాత్. పదం పద్యతే. పదం అంటే ఒక పొందదగినటువంటిది, ఒక లక్ష్యం ఉందనుకోండి, మహత్పదం. అది అందరిచే పొందయోగ్యమైనటువంటి స్థితి అని అర్థం. అది పదం అంటే అర్థం, అది పెద్ద పదం అండి. మహత్పదం, అది చాలా గొప్ప పదం, బ్రహ్మపదం. సో మహత్ పదం పద్యతే సర్వేణ ఇది సర్వ పదార్థ ఆస్పాదత్వాత్. అంటే అందరిచే పొందబడేటువంటిది. అది పొందబడేది పదం. అదేమిటి? అందరిచే పొందబడాలి
అన్నటువంటిది ఒక లక్ష్యం. అందరికీ పదం అది. జీవులు అది అది ఈగలో కానీ దోమలో కానీ ఏ జీవుడు ఏ శరీరాన్ని ధరించినా అందరి లక్ష్యము అదే. తన స్వరూపాంతాన్ని తెలుసుకోవాలి. అది అనంతమైనటువంటి చైతన్యానికి భిన్నంగా లేదని తెలుసుకోవాలి. ఆ చైతన్యమే నేను, నేనే ఆ చైతన్యం అని తెలుసుకోవాలి. అదే ఆ తెలుసుకోవడమే పదం. విష్ణు పదం అంటే సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యం అనేటువంటి ముక్తులు కాదు. పురాణాల్లో చెప్పబడినటువంటి ముక్తులు, ఈ ముక్తులు వేరు. వస్తాయి, సారూప్యం వస్తుంది, సాయుధ్యం వస్తుంది, సాలోక్యం వస్తుంది, అన్నీ ఉంటాయి. కానీ అది కాదు ముక్తి, పూర్ణ ముక్తిది కాదు. ఇది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయాలు. తర్వాత కథం తత్ మహత్పదం ఇత్యుచ్యతే ఇది. తత్ కథం తత్ తన్మహత్పదం ఇది ఉచ్యతే. అది ఎలాగా పెద్ద మహత్పదం అయింది? అది గొప్పది అన్నారు. అన్నిటికన్నా శ్రేష్టమైనది, గొప్పదైనటువంటిది, అన్నిటికీ సర్వ ఆస్పాదత్వాత్, అందరికీ అధిష్టానంగా ఉన్నటువంటిది. కథం తత్పదం తత్ మహత్పదం ఇది ఉచ్యతే ఎత్ర. ఎందుకు కదంటే ఎత్ర అత్ర అస్మిన్ బ్రహ్మణి, ఎక్కడైతే ఈ బ్రహ్మలో, అస్మిన్ బ్రహ్మణి, బ్రహ్మణి ఏతత్ సర్వం, ఈ జగత్ ఆ ఏతత్తులో అన్నీ వచ్చేసాయి. ఇంక అందులో మీరు దీన్ని వదలడానికి వీల్లేదు. అన్నీ అంటే అన్నీయే అంతే. ఇంకన్నీ అడగక్కర్లేదు ఇంక ప్రశ్నకి. డాక్టర్ గారు అంటారు, నువ్వు పూర్ణంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నావయ్యా, ఇంకేం అడక్కు అన్నాడు అనుకోండి. నా బీపీ బాగానే ఉందా అంటే, షుగర్ కంట్రోల్ ఉంటేనా, చెప్పాను కదా అన్నీ బాగున్నాయని చెప్పాను కదా, ఇంకేం అడగద్దని చెప్పాను కదా. నా కిడ్నీ బాగుందా, లివర్ బాగుందా, స్ప్లీన్ బాగుందా, అయ్యా మహాప్రభో అన్నీ బాగున్నాయి అన్నీ అని ఎలాగైతే అంటామో అది. కాబట్టి అక్కడ అత్ర అస్మిన్ అంటే అన్ని అంటే ఏమిటి? అత్ర అస్మిన్ బ్రహ్మణి, అన్ని సమస్తం కూడా, అత్ర అస్మిన్ బ్రహ్మణి సమస్తం కూడా, సర్వం అంటే ఏతత్ సర్వం, ఏతత్ అంటే ఇవంతా సర్వం, సర్వంలో అంత సర్వమే, ఇంక మనకు అడగదు ప్రశ్న. సమర్పితం అంటే ప్రవేశితం అంటే అన్ని కూడా దానికి అనుసంధించబడి, దాని ఆధారంగా ఉండే, అందులోనే అనుసంధానింపబడి ఉన్నాయి. అందుకనే అంటే ప్రవేశితం అంటే ఏమిటి అంటే, ఏ విధంగా ఉదాహరణ చెప్తున్నారు. రథ నాభో ఇవ అరాహ. రథ చక్రం ఉంది, సైకిల్ చక్రం ఉందండి, సైకిల్ చక్రం ఉంది, దానికి స్పోక్స్ ఉంటాయి కదా, ఉన్నటువంటి కడ్డీలు ఉంటాయి కదా, ఆ కడ్డీలన్నింటినీ కూడా మధ్యలో ఒక హబ్ ఉంటుంది, మధ్య భాగం, అన్నీ అందులో గొచ్చబడ్డాయా లేదా? ఏదైనా సరే గొచ్చబడకపోతే అది ఆ భాగమే కాక, అది గొచ్చబడి ఇంకో దాంట్లో ఇరుక్కుని బండి చక్రం కూడా ఆపేస్తుంది ఒకసారి, సరిగ్గా తిరగదు, కడకడ చప్పుడు వస్తుంది ఆ బండి చక్రానికి. అంటే ఉన్నవన్నీ కూడా అందులో సమర్పితమై ఉన్నాయి హబ్లో, రథ కేంద్రం అనుకోండి. ఈ పుల్లలన్నీ కూడా స్పోక్స్, పుల్లలు కడ్డీలు, పుల్లలు అన్నీ కూడా అందులో సమర్పితమై ఉన్నాయి. అంటే ప్రతీది కూడా దానికే ముడిబడి ఉన్నదని అర్థం. ఇవన్నీ కూడా సాధనకేనండి, ఇవన్నీ ధ్యానానికే పనికొస్తాయి మనకి, నిస్సంశయంగాను. అన్నీ దానిలోనే ముడిబడి ఉన్నాయి, దానికే ముడిబడి ఉన్నాయి, దానికే సమర్పితమై ఉన్నాయి అని అర్థం. రథనాభౌ ఇవ అరాహ. ఏమిటి అన్నీ అంటే, ఏదో మాట ఉదాహరణ చెప్తాను, 4-5 పదాలు చెప్తాను, 4-5 చెప్తున్నాను, మీకు వినండి. అన్నీ చెప్పలేను కదా. వెళ్ళి బాగా భోజనం చేసి వచ్చానండి, మా ఇంట్లో చక్కగా పెళ్లి భోజనం బ్రహ్మాండంగా కూర్చోబెట్టి మనకి ఆంధ్ర భోజనం వడ్డించారండి, చక్కగాను చాలా బాగుంది,
శాకాహారం, తర్వాత రుచిగా ఉంది, అరిటాకులు వేశారు, చాలా బాగుందండి, వడ్డించే విధానం కూడా బ్రహ్మాండంగా ఉంది, అది షడ్రసోపేతంగా ఉంది, ఈ షడ్రసోపేతం ఇంకా చాలా బ్రహ్మాండంగా చేశారు, ఎన్నో ఎన్నో పదార్థాలు ఉన్నాయి, చక్కగా ఉంది, షడ్రసోపేతంగా ఉన్నాయి, అన్ని రుచులు బ్రహ్మాండంగా ఉన్నాయి అని. ఏం తిన్నావురా అంటే ఏదో చెప్తాడు, 4 పప్పు కూర చెప్తాడు. అంతేనా అంటే, అంతేనా అంటే ఇంకేం బాగా తిన్నాను, అన్ని గుర్తుంటాయా అంటాడు వీడు ఇంకా. ఏదో 4 టూకే చెప్తాం, ఆ కూర బాగుంది, ఆ పచ్చడి చేస్తారు, మళ్ళీ కళ్ళు మూసుకు పెద్ద లిస్ట్ రాసుకుని చెప్తావా, అన్ని పెళ్లి వంటలు మళ్ళీను 50 వంటలు వడ్డించారు అనుకోండి. అక్కడో పచ్చళ్ళ హోటల్ ఉంది మనకి విజయవాడ దగ్గర ఏదో ఊర్లో. ఎప్పుడో వెళ్ళిన ఒకసారి తీర్థయాత్రకు వెళ్తూ వెళ్తూ అక్కడ పుష్కరం స్నానం చేసి వెళ్ళిన. అది దాని పేరే ఏదో హోటల్ పేరు, ముఖ్య పేరు దాని పచ్చళ్ళ హోటల్ ఉంటుంది దాన్ని. ఆ పచ్చళ్ళ హోటల్ అని పెట్టాడు బోర్డు కూడా. వాడికి వెళ్తే వాడు అన్ని ఆ పావు పావు చెంచాలు పచ్చళ్ళు వేస్తాడు, ఎవడు గుర్తుంటుంది అవన్నీ నేను. ఉదాహరణకు చెప్తున్నా, జాగ్రత్త వినండి, కానీ మళ్ళీ ప్రశ్న వేయకూడదు. ఏదో కొన్ని టూకే చెప్తాను, ఏ జత్, ప్రాణత్, నిమిషత్, నిమిషత్ చ చ అని 4 కూడా కొట్టి పడేసి అన్నీ వచ్చేసాయి ఇందులో. ఏమిటది? ఏజత్ అంటే చలత్ అంటే పక్షి ఆది, అంటే అన్ని పక్షి ఆది, పక్షులు ఇత్యాది అన్ని కదిలేటువంటివి. దానికి ఆధారం ఎందులో కేంద్రితం అయి ఉన్నాయి, అన్నీ కూడా సమర్పితమై ఉన్నాయి. బ్రహ్మణి సమర్పితం, అంటే ఆ బ్రహ్మ ఉండబట్టే ఆ పక్షి కదులుతున్నది అక్కడ. ఎలాగైతే అన్ని కరెంటు వస్తువులు కూడా, అన్ని కరెంటు వస్తువులు ఎందుకు, అన్ని వస్తువులు కూడా పవర్ మీద ఆధారపడ్డాయి కదండి. పవర్కే సమర్పితం, అంటే ప్రతిదా ఇప్పుడు ఇప్పుడు కంప్యూటర్ మాట్లాడుతున్నాను, పవర్ ఉంది ఉండాలి, పై లైట్ ఉండాలి, మీరు చూస్తున్నారు పవర్ ఉండాలి, అంటే అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఆ పవర్కి సమర్పితం కదా. బ్యాటరీ, పవర్ బ్యాంక్ అంటే ఏమిటి, ఆ పవరే సమర్పితం కదా. ఎన్ని రకాలుగా మనం పదార్థాలు ఇంట్లో వస్తువులు వాడుతున్నా అన్ని కరెంటు మీద ఆధారపడినవే కదా. అదేవిధంగా అన్నీ కూడా ప్రాణత్, పక్ష్యాది ఏజత్, ప్రాణతు ప్రాణతీతి అంటే ప్రాణాపాదిమత్ మనుష్య పశువాది, ఉచ్ఛ్వాస నిశ్వాసం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దేని మీద ఆధారపడ్డాం, దాని మీద, ఆ బ్రహ్మ మీద ఆధారపడ్డాం. తర్వాత నిమిషచ్చ, తర్వాత ఎత్ అంటే వింకింగ్, రెపపాటు, నిమిష రెపపాటు వేయడం, వింకింగ్, తర్వాత కొన్ని కొన్ని వింక్ చేయకూడాను, కొన్ని కొన్ని. అది ఇనానిమేట్ వస్తువులో కావచ్చు, చేతనము అచేతనమైన వస్తువులు కూడా అవన్నీ కూడా అనిమిషత్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి, నిమిషత్ చ యత్ నిమేషాది క్రియవత్, యత్ చ, ఇక్కడ చ ఉంది కదా, యత్ చ నిమిషత్ చ అని వాడింది కదా ఇక్కడ. ఆ చ అంటే అర్థం ఏమిటి అని చెప్తున్నారు. చ అంటే అనిమిషత్, నిమిషత్ అంటే అన్ని రెప్పపాటు వేసేటువంటివన్నీ కూడాను. చ అంటే అదర్ దెన్ దట్, ఆపోజిట్ ఆఫ్ దట్, అంటే ఏవైతే కూడా రెప్పపాటు కూడా ఇప్పుడు రెప్పలాడనటువంటి కొన్ని ఉన్నాయి జీవులు, లేదా అలాగే రెప్పలు ఆడకుండా ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయి, అన్ని అన్ని కూడా పదార్థాలన్నీ కూడా వాటికి రెప్పలు అలా ఉంటాయి అంతే, అలా అన్నీ వచ్చేస్తాయి ఇందులో. క్ష శబ్దాత్ సమస్తం ఏతద్ నిమేషాది క్రియావత్ యచ్చ అనిమిషత్, చ శబ్దాత్ సమస్తం ఏతద్ అత్రైవ బ్రహ్మణి సమర్పితం, ఈ సమస్తమైనటువంటిది అంతా కూడా అత్రైవ బ్రహ్మణి సమర్పితం, అన్ని కూడా ఆ బ్రహ్మలోనే సమర్పితమై ఉన్నాయి, అమర్చబడి ఉన్నాయి, అన్ని కూడా దాంతో ముడిపడి ఉన్నాయి. అదే అన్నిటి అక్కడి నుంచే వస్తున్నాయి మొత్తం ఈ వాటి అస్తిత్వానికి కావాల్సినటువంటి శక్తి అనండి, ఏమైనానండి, అన్నీ కూడా అక్కడి నుంచి సప్లై, కానీ దాంతో డిస్కనెక్ట్ అయితే దానికి ఏ వస్తువుకి అసలు అస్తిత్వం ఉండదు, డిస్కనెక్ట్ అవ్వడానికి అవకాశమే లేదు. ఎందుకని, ఆ బ్రహ్మ సర్వాంతర్యామి కాబట్టి, సర్వవ్యాపి కాబట్టి, అన్నిటికీ ఆధారం కాబట్టి, ఆదాయమైనటువంటిది కూడా ఆయన స్వరూపమే కాబట్టి. అలా ధ్యానం చేస్తూ ఉంటే అలా ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోవచ్చు.
ఏతద్ యద్ ఆస్పదం సర్వం, అంటే సమస్తానికి ఆధారభూతమైనటువంటిది. ఏతత్ ఆస్పదం సర్వం, అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది. ఏతద్ యదాస్పదం సర్వం, ఇలాంటి తత్వాన్ని జానథ, హే శిష్యాహ, ఇలాంటి దాన్ని తెలుసుకో. తెలుసుకోవడానికి ఇంతకన్నా ఏంటి మీకు చెప్పానండి? ఏమిటండి చెప్పేది గురువుగారు? సింపుల్, ఋషి చెప్తున్నాడు ఆయన. ఏతద్ జానథ, ఇది తెలుసుకోవాలి. ఏమిటది? అన్నీ కూడా అందులోనే సమర్పితమై ఉన్నాయి. అది ఉండబట్టే వాటి వాటి వ్యవహారాలు చేయగలుగుతున్నాయి. బ్రహ్మ ఉండబట్టే కాళ్ళు, ముక్కులు, చెవులు, చేతులు, ఇంద్రియాల, మన మనసు, బుద్ధి, ప్రాణం అన్ని పనిచేయగలుగుతున్నాయి. పని చేస్తున్నాయి అంటే అక్కడ చైతన్యం ఉందనే అర్థము. అసలు ఏదైనా వస్తువు అస్తిత్వంగా ఉన్నదన్నే కూడా అది చైతన్యమే దానివల్ల కారణము. అస్థి భాతి ప్రియం, అస్థి అస్థి కనబడుతున్నదిగా మనకి అక్కడ. యదాస్పదం సర్వం జానథ, ఏ శిష్యాః అవగచ్చత తదాత్మభూతం భవతాం, దానితో ఏకత్వాన్ని పొందండి. అది మీ స్వరూపంగా తెలుసుకోండి. ఆత్మభూతం, తదాత్మభూతం భవతాం అంటే ఆ తత్వంతో ఏకత్వాన్ని పొందండి. అది మీ స్వరూపం అని తెలుసుకోండి. అదే మన జీవితానికి లక్ష్యము. అందుకోసమే పుడుతున్నాం మాటి మాటికి కూడాను. మన కమ మన అస్తిత్వానికి కారణం ఏమిటండి? మనం ఎందుకు పుడుతున్నామండి? మన జన్మలేమిటి? మనం ఎందుకు పుడుతున్నాం, చచ్చిపోతున్నాం? అంటే భగవంతుడు అంటాడు, నువ్వు ఎప్పటి వరకు అయితే ఇవి తెలుసుకోవో అప్పటి వరకు నిన్ను భూమి మీద పంపిస్తూనే ఉంటాను, అయితే ఇతర లోకాలకు పంపిస్తూనే ఉంటాను. ఎప్పటిదాకా? నువ్వు పూర్తిగా బాగుపడి నేను నేర్చుకున్నాను విషయాలు ప్రభు, మహాప్రభు, ఇంకా నాకు ఆశీస్సులు ఇవ్వండి, ముక్తిని ప్రసాదించండి అడిగేంత వరకు కూడా నేను పంపిస్తూనే ఉంటాను భూలోకానికి. పాఠాలు నేర్చుకురా. మాటి మాటికి భూమి మీద రావాల్సి వస్తుంది. కాబట్టి అది మీ స్వరూపం తెలుసుకోండి. అవగచ్చత ఏ శిష్యా, అదేమిటి? భవతాం సదసత్ స్వరూపం. అది ఎలా ఉంది? సత్తు అసత్తు అంటే ఏం లేదు ఇక్కడ. మనం రకరకాల వ్యాఖ్యానం చెప్పుకోవచ్చు. సత్ అంటే నామరూపాలతో కూడుకుని ఉన్నటువంటిదని, ఒక విధంగా కార్యం అని. అసత్ అంటే కారణం అని, అదొక విషయం. మరో విషయంగా చెప్పుకోండి, సత్ అంటే శుద్ధ బ్రహ్మస్వరూపమే. అసత్ అంటే సమస్తమైన జగత్తు. సద్ అసత్ స్వరూపం అంటే అది సత్స్వరూపము, అదే అసత్ రూపంలో భాషిస్తున్నది, ప్రకాశిస్తున్నది, కనబడుతున్నది. కాబట్టి ఇదంతా కూడా వాడే. వాడికి భిన్నంగా ఏమీ లేదు. అంతా కూడా శివమయం, ఈశ్వరమయం, శక్తిమయం అంతే, లేదా శివశక్తిమయం. ఏ శిష్యాః జానథ భవతాం సదసత్స్వరూపం, సదసతోః మూర్త అమూర్తయోః స్థూల సూక్ష్మయోః తద్వ్యతిరేకేణ అభావ, ఎందుకంటే అది తప్ప మరొకటి లేదు కాబట్టి. ఉమ్. తద్వ్యతిరేకేణ అభావాత్ అంటే ఏమిటి? ఇది సత్ అసత్ అంటే స్థూలము, సారీ మూర్తము, అమూర్తము అంటే రూపం ఉన్నటువంటిది, రూపం లేనటువంటిది. చూసుకోండి. అదా స్థూల సూక్ష్మము యోహో, ఈ స్థూల సూక్ష్మానికి. తర్వాత తద్వ్యతిరేకమైన అభావాత్, ఇది తప్ప మరొకటి లేదు. అర్థం ఒక విషయం చెప్పుకోవాలంటే ఇదంతే. ఉం. తర్వాత వరేణ్యం, వరణీయం, వరేణ్యం, వరణీయం అంటే కోరదగినటువంటిది ఇదే. వరణీయం తదేవ హి సర్వస్య నిత్యత్వాత్ ప్రార్థనీయం, అదే కోరదగినటువంటిది, నిత్యమైనటువంటి వస్తువు కాబట్టి దాన్నే ఎప్పుడు కూడా ప్రార్థన చేయాల్సినటువంటిది. అంటే దాని యందే, దానికోసమే మనం జీవించాలని అర్థం. వరేణ్యం వరణీయం తదేవ హి సర్వస్య తదేవ హి నిత్యత్వాత్ సర్వస్య ప్రార్థనీయం. అది అదే నిత్యమైనటువంటిది కాబట్టి అందరిచే ప్రార్థన చేయదగినటువంటిది. ఏది?
ఆ వరేణ్యం వరణీయం తదేవ సర్వస్వ విశ్వ నిత్యత్వాత్ ప్రార్థనీయం. పరం వ్యతిరిక్తం విజ్ఞానాత్ ప్రజానాం పరం. యాక్చువల్లీ విజ్ఞానాత్ ప్రజానాత్ పరం. సో పరం వ్యతిరిక్తం, వ్యతిరిక్తం అంటే పరం అంటే విశిష్టమైనటువంటిది, దీనికన్నా అతీతమైనటువంటిది, అన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నటువంటిది పరం. అది పరం అంటే విలక్షణమైనటువంటిది. వ్యతిరిక్తం విజ్ఞా దేనికి విలక్షణమైనది? విజ్ఞానాత్ ప్రజానాం విజ్ఞానాత్ పరం. ఇక్కడ మంత్రంలో చూడండి, ఇది వ్యవహితేన సంబంధ. ఇక్కడ మన వర్షంలో మంత్రంలో పరం విజ్ఞానాత్ యద్ వరిష్టం ప్రజానాం అని ఉంది కదా. యద్ వరిష్టం మొదలు పదం వచ్చింది కదా. దేనికి? విజ్ఞానాత్కిను ప్రజానాంకిను ఈ దూరంగా ఉన్నటువంటి, అది విజ్ఞానాత్ అనేటువంటి పదం ఈ యొక్క ప్రజానాం అనే దూరంగా ఉన్నటువంటి పదంతో కలిపి చదువుకోవాలి. అంటే ఏమిటి? విజ్ఞానాత్ ప్రజానాం విజ్ఞానాత్ పరం అంటే లౌకిక జ్ఞానానికి మించిన ఉన్నటువంటిది, పైన ఉన్నటువంటిది, సూక్ష్మమైనటువంటిది ఏది? బ్రహ్మ విజ్ఞానం. అది చెప్తున్నారు. పరం వ్యతిరిక్తం విశిష్టమైనటువంటిది, విలక్షణమైనటువంటిది. దేనికి విలక్షణమైనటువంటిది? ప్రజానాత్ విజ్ఞానాత్ ప్రజానాం ఇది వ్యవహితేన సంబంధ యత్ లౌకిక విజ్ఞాన గోచరం ఇత్యర్థః. అంటే లౌకిక విజ్ఞానానికి అందనటువంటిది. విజ్ఞాన అగోచరం. యత్ లౌకిక విజ్ఞానాగోచరం. దీర్ఘం ఉంది అక్కడ. విజ్ఞాన అగోచరం. ఈ ఈ బ్రహ్మతత్వం లౌకిక అసలు చాలా చూడండి, లౌకిక బుద్ధి, వ్యాపార బుద్ధి అని శంకరాచార్యుల వారు చాలా చోట్ల వాడుతూ ఉంటారు. ఒక్కసారి కొంచెం మనం బుద్ధి గురించి మనం 2-3 మాటలు చెప్పుకుందాం. బుద్ధి గురించి మనం ఈ మనకి ఒక మంచి పరికరం ఇవ్వబడింది బుద్ధి. కానీ ఇది మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం? దేనికి ఉపయోగించుకుంటున్నాం? కేవలం లౌకిక వ్యాపారానికి మాత్రమే ఉపయోగించుకుంటాం. కేవలం లౌకిక ప్రజ్ఞ, వ్యాపార బుద్ధి, లోక వ్యాపార బుద్ధి. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తాగాలి, ఏం తాగకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి, ఇది పొద్దు నుంచి రాత్రి దాకా మన ప్రజ్ఞ అంతా కూడా కేవలం లౌకిక వ్యవహారాల కోసమే ఈ బుద్ధిని ఉపయోగించుకుంటున్నాం. అంతకు మించి బుద్ధిలో దాగి ఉన్నటువంటి ఇతర పొరలు ఉన్నాయి. బుద్ధిలో ఇంకా సూక్ష్మమైనటువంటి పొరలు ఉన్నాయి. వాటి ద్వారా సూక్ష్మమైనటువంటి విషయాలు గ్రహించేటువంటి శక్తి మనకి తెచ్చుకోవచ్చు, ఆ పొరలను తెరిస్తే. కానీ ఆ పొరలు ఎప్పుడు ఆ గదులన్నీ మూసేసి ఉంటాం. అది ఎప్పుడు తెరవలేదు. ఇప్పుడు దాకా తెరవలేదు. మనం ఇన్ని జన్మల్లోనూ తెరవలేదు. అదేదో ఉందంతే అలా ఖజానా. ఆ లోపల ఏముందో తెలియదండి. తెరిచా ఏం లేదండి, మాకు తెరవడానికి టైం ఎక్కడుందండి. ఉన్న గదులే చదువుకొని చచ్చిపోతున్నామండి. ఇంకా చాలా గదులు ఉన్నాయండి, అవన్నీ ఎవరు తెరుస్తారండి? వి గాట్ స్టక్ అప్ దేర్ యాక్చువల్లీ. అది లౌకిక ప్రజ్ఞ. కేవలం ఈ వివేక బుద్ధి అంతటిని కూడా దీనికోసమే ఉపయోగించుకుంటున్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఒక సూపర్ కంప్యూటర్ ఉందనుకోండి, చాలా అడ్వాన్స్డ్ ల్యాప్టాప్, ఎన్నో పనులు చేయొచ్చు కదా దాని మీద, కంప్యూటర్ మీద. అబ్బో చాలా కంప్యూటర్ ఉపయోగాలు ఎన్నో ఎన్నో అన్ని ప్రోగ్రామ్స్ అందులో యాడ్ చేశారు, అన్నీ ఉన్నాయి. అలాంటి అన్ని ప్రోగ్రామ్స్తో నిండి ఉండినటువంటిది చక్కటి చాలా అడ్వాన్స్డ్ కంప్యూటర్ తీసుకొచ్చి కొనుక్కుని
₹1,00,00,000 పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, పెద్ద సూపర్ కంప్యూటర్లా కొనుక్కున్నాం. సూపర్ కంప్యూటర్ అంటే అది కాదు కానీ అది ఇంకా కాస్ట్లీగా ఉంటాయి. అది మనం కొనుక్కుని తెచ్చిపెట్టుకున్నాం ఇంట్లో పెట్టుకుని. ఎందుకుట? టైప్ మిషన్ నేర్చుకోవడానికట. ఏబిసిడి కొట్టడానికేను, ఎలా వాడుకోవాలో, కీబోర్డ్ ఎలా వాడుకోవాలో తెలుసుకోవడానికి ఒక ₹1,00,00,000 పెట్టి కంప్యూటర్ కొని కీబోర్డ్ కొట్టుకోవడానికేను, అదేదో ఆ పేజ్, వర్డ్ డాక్యుమెంట్ పేజ్ ఓపెన్ చేసి అది ఎలాగో ASDF మొదలు పెట్టేట. ఇంతకన్నా మూర్ఖత్వమైన ఉందా? అంటే మన దగ్గర ఉన్నటువంటి పరికరం యొక్క విలువే మనకు తెలియదు. దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానం తెలియదు. దాన్ని ఉపయోగించుకునేటువంటి కళ కానీ, నైపుణ్యం కానీ, స్తోమత కానీ, సామర్థ్యం ఏమీ లేదనమాట మనకి. అసలు ఉందని కూడా మనకు తెలియదు అనుకోండి చాలా మందికి. ఇన్ని పొరలు ఉన్నాయి. ఆ పొరలు ఒక్కొక్క పొరల్లో మనం ఛేదించుకు వెళ్తూ ఉంటే దాని ద్వారా ఎన్నో రకాలు తెలుసుకోవచ్చు. ఎంతో విజ్ఞానాన్ని, ఎంతో ఆనందాన్ని, తృప్తిని పొందవచ్చు. అది లేదు. ఆ వెనకాతలే మనకు కావాల్సిన ఐశ్వర్యం వస్తుంది, అన్నీ వస్తాయి, కీర్తి ప్రతిష్టలు కావాలంటే అవి వస్తాయి. కానీ అసలు వీటికన్నా మించినటువంటిది ఆ తృప్తి వేరు. కాబట్టి లౌకిక విజ్ఞానానికి పరం. ఈ లౌకిక విజ్ఞానానికి అందనటువంటిది బ్రహ్మ పదార్థం. మన బుద్ధికి అందదు, లౌకిక విజ్ఞానానికి అందదు. సూక్ష్మయా సూక్ష్మదర్శిభి సూక్ష్మాత్ సూక్ష్మతరం జ్ఞేయం తన్మే మన శివ సంకల్పమస్తు. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అక్కడ ఏ బుద్ధి అది? చాలా చాలా సటిల్ బుద్ధి, అది సూక్ష్మ బుద్ధి. ఆ లోపల పొరలను ఓపెన్ చేయగా, తెరవగా వచ్చేటువంటి ఆ సూక్ష్మమైనటువంటి బుద్ధి చాలా తీక్ష్ణంగా ఉంటుంది. ఇంకా మీకు చెప్పాలనే ఎలాగా ఉదాహరణ మీకు ఇవ్వాలని చూస్తున్నాను నేను. ఎలా వాడుకుంటున్నామని, ఆ పొరలు ఎలా ఉంటాయని. మొట్టమొదటిది మనకి ఒక 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 బుద్ధి మనం చూద్దాం, లౌకిక బుద్ధి ఎలా ఉంటుందో. మనం మనిషిని చూసిన తర్వాత మీరు బ్రాహ్మడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, లేకపోతే విదేశీయుడు, ఈ జాతి వాడు కాదు, ఇంకొక జాతి, ఇంకొక దేశం, ఇలా తెల్లవాడు, నల్లవాడు, పొడుగు, పొట్టి, ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ నానా రకాలైనటువంటి మంచివాడు, చెడ్డవాడు, పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, తర్వాత వేరే దేశస్థుడు. ఈ మానవుల్లో ఇన్ని భాగాలు ఉన్నాయి. రిచ్చు, పూరు, డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, బట్టతల వాడు, బట్టలు లేనివాడు, దుత్తున్నవాడు, దుత్తులే, ఇలా అన్నారు. ఇంత ఇంత వైవిధ్యం ఉందే. అది ఏ బుద్ధి? లౌకిక బుద్ధి చేస్తున్నది. ఒక్క పొర పైకి వెళ్దాం. లెట్ మీ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దిస్. ఒక్క పొర ఛేదించి పైకి వెళ్దాం. ఒక పొర వెళ్ళేసరికి మనకి ఏం తెలుస్తున్నప్పుడు, ఈ అన్ని భేదాలు కూడా విలీనం అయిపోయాయి. ఎందులో? మనందరము ఒకటే జాతి, మానవ జాతి. మనందరము మనుష్యులము. మనందరము మనుష్యులము అనేటువంటి ఒక పొరకి వెళ్ళేసరికి ఆ విజ్ఞానం, ఆ ఆ సమజ్, ఆ బుద్ధికి మనం వెళ్ళేసరికి, ఆ పొర తెరుచుకుని ఆ పొరలో స్థిరపడేసరికి ఈ లోపల కింద ఉన్నటువంటి నానా రకాలైన భేదాలు వ్యవహారానికి వాడుకోవచ్చేమో, కానీ ఆ భేదాలు అనేటువంటి మన అస్తిత్వాన్ని, మన జీవితాన్ని నిర్దేశించలేవు. వాటి వల్ల మనకి సుఖ దుఃఖాలు కలగకుండా సుఖ దుఃఖాలకు అతీతంగా వెళ్ళిపోతాం. ఎప్పుడు? మానవ జాతి తెలుసుకున్న తర్వాత. ఇంకా చూద్దాం. కానీ మానవ జాతి మనందరం మానవుడితో తాదాత్మ్యం పొందాం, బాగుంది. ఇంకా తర్వాత ఇంకా వైవిధ్యం ఉన్నది. ఏది? జంతు జాతి, వృక్ష జాతి. జంతువులు వేరు, వృక్షాలు వేరు. జంతువులు రకరకాల క్రూరము, అక్రూరమైనటువంటివి, డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, ఇలా ఎన్నో భేదాలు ఉన్నాయి జంతువుల్లో. సముద్రంలో ఉండే జంతువులు, ఆకాశం తిరిగే పక్షులు, అరణ్యంలో తిరిగేవి, తర్వాత భూగుహల్లో లోపల ఉన్నటువంటి గుహల్లో ఉన్నటువంటివి, కొన్ని భూ ఛిద్రాల్లో ఉన్నటువంటివి, ఏదో కొన్ని తొరలు అందులో ఉండేవి. రకరకాల జంతువులు ఉన్నాయి. అలాగే చెట్లు, బోల్డ్ రకాల చెట్లు. కొన్ని ఎడార్లు పెరిగేవి, కొన్ని రకరకాలుగా పెరుగుతాయి. కొన్ని నదీ తీరాన పెరిగేవి, రకరకాల చెట్లు. కొంత ఎక్కువ టెంపరేచర్ కావాల్సినవి, కొంత తక్కువ టెంపరేచరు,
రకరకాలుగా చెట్లు ఉన్నాయి. వీటి వైవిధ్యం ఉంది. ఇంత వైవిధ్యం ఉంది. మనుషులు, తర్వాత జంతువులు, తర్వాత ఉమ్, చెట్లు, వీటన్నిటికీ ఒక పొర. అక్కడ మనకి ఆ వివేకం ఏం చేస్తుంది? బుద్ధి ఈ యొక్క డిస్టర్బెన్స్ తీసుకొచ్చింది. ఈ పొర బయట దాటేవనుకోండి, ఎలా దాటాలి? ఇవన్నీ ఎందులో సమర్పితమైందో దానికి వెళ్ళాలి. అదన్నీ ఏమిటి ఇందులో? అన్నీ అంతా కూడా ప్రాణము. అన్నీ కూడా ఈ సమస్తమైన ప్రాణులు. ప్రాణం కాదు, ప్రాణులు. కరెక్ట్ వర్డ్. ప్రాణులు, ఇవన్నీ ప్రాణులు. ప్రాణం ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం. ఎప్పుడైతే ఇవన్నీ నాలాగా ప్రాణం ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి నాకు ఏ విధంగా సుఖ దుఃఖాలు జరుగుతున్నాయి, వీటికి కూడా సుఖ దుఃఖాలు, బాధ, ఆనందం ఉంటాయి. కాబట్టి వీళ్ళు ప్రాణులే నాలాగా. ఎప్పుడైతే ఈ పొర, చిన్న పొర ఛేదించుకొని టక్క పైకి వెళ్తామో, మేమంతా ప్రాణులే అని తెలుసుకున్నామో, ఆ పొరకి వెళ్ళేసరికి ఆ బుద్ధి వివేకం ఇంకా సూక్ష్మమైనటువంటి. అది తెలుసుకున్నానా? ఇంకా ఉంది భేదం. ఇంకేం భేదం? ఇదేమో అచేతనము, ఇవన్నీ కూడా ప్రాణులు, మిగతావి ఖనిజములు అన్ని కూడా ప్రాణం లేనటువంటివి. రాళ్ళు, రప్పలు, కొండలు ఇలాంటివి. ఇందులో ప్రాణం లేదు సుమా, అలా పడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాణం ఉన్నటువంటివి, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నటువంటివి. అబ్బా, ఇక్కడ మళ్ళీ ఆ పొరం ఛేదించుకోవాలి. అదేంటంటే ఎలా ఛేదిస్తాం? ఇంకా బలం వెళ్దాం. ఏమిటి అది? ఇవన్నీ కూడా మనుష్య జాతి అస్తిత్వం ఉన్నది. పశు జాతికి అస్తిత్వం ఉన్నది. జంతు జాతికి, ఏమైనా వృక్ష జాతికి అస్తిత్వం ఉన్నది. లేదా అలాగే ఈ ఖనిజ జాతికి, తర్వాత ఇన్సెన్షియంట్ అన్ని కూడా కొండలు, రప్పలు, రాళ్ళు అన్నింటి కూడా అస్తిత్వం ఉన్నది. అంటే అస్తిత్వంలో అందరూ సమానము. మనందరం అస్తిత్వంగా ఉన్నాము. అంటే మనం ఉన్నాం కదా, ఉండుట అనేటువంటి అస్తిత్వం మనందరికీ కామన్, అది సమానము. కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి, ఇంకో పొర ఛేదించుకు వెళ్ళేసరికి అక్కడ మనకి ఏకత్వం కనబడుతుంది. ఇది అందరం అస్థి అస్థి అస్థి, అందరం ఉన్నాము, అస్తిత్వము. మనకి అస్తిత్వమే సమస్తము, ఈ అన్నిటికీ కామన్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇన్ని ఉన్నాయి, ఇన్ని అస్తిత్వాలు ఉన్నాయి అనుకుంటాము. ఇది అస్థి, చెట్టు అస్థి, పుట్ట అస్థి, కొండ అస్థి అంటే ఉన్నది, అది ఉన్నది. ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఆ ఉండుట అనేటువంటి దాంట్లో అందరికీ కామన్, సరిపోయింది, బాగుంది. కానీ అక్కడ కొంచెం మరి ఇంకా భేదం ఉన్నది. అది దాటిన తర్వాత ఏమిటి? ఈ ఏదైతే ఉన్నది ఉన్నది నేను అంటున్నానో, నేను ఉన్నాను, ఈ చెట్టు ఉన్నది, ఓ జంతువు ఉన్నది, సింహం ఉంది, పులి ఉంది, ఇలా ఇలా అంటున్నామో, ఈ విధంగా ఉంది ఉందని అంటున్నామో, ఈ నాలో ఉన్నటువంటి అస్తిత్వానికి, మిగతాలో అందరిలో ఉన్నటువంటి అస్తిత్వానికి, ఈ అస్తిత్వాలు వేరా ఒకటా? దానికన్నా ఇవన్నీ ఛేదించుకుని ఇంకా పైకి వెళ్తే, అబ్బా, ఇవన్నీ నాలో ఉన్నాయి, నేను అందరిలో ఉన్నాను, కాబట్టి అస్తిత్వం ఒకటే అని ఎప్పుడైతే తెలుస్తుందో, అది బ్రహ్మజ్ఞానము. అది అంతిమ పొరం దాటితే ఈ విధంగా అటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధితోటి ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. కానీ కేవలం ఇది చెంబు, ముంత, ఇది 10 రూపాయలు, 5 రూపాయలు, పెద్ద ఇంటెలిజెంట్ మాట్లాడుకుంటూ, మనం లౌకిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, దాని మీద సంభాషణలు, చర్చలు చేసుకుంటూ గొప్పగా మురిసిపోతూ ఉంటాం. మనం చాలా పెద్ద జ్ఞానం అని, చాలా విజ్ఞానవంతులు అని, చాలా మనకేదో విశ్లేషణ ఉందని, సూక్ష్మత్వం ఉందని చెప్పి, చాలా నేను అనలైజ్ చేస్తానండి, అనలిటికల్ ఎబిలిటీ నాకు ఉందండి అని రకరకాల అహంకారాలతోటి అనవసరంగా జీవితాంతం కూడా విర్రవీగుతూ చివరికి చచ్చిపోవడం తప్ప ఇంకేం మిగలదు. కాబట్టి ఈ సూక్ష్మమైనటువంటి బుద్ధి కావాలి నాయన. ఏ బుద్ధి ద్వారా అయితే ఆ తత్వాన్ని తెలుసుకోవాలో అటువంటి బుద్ధి ఈ మామూలుగా లౌకిక బుద్ధి కన్నా ఆ పరమైనటువంటి బ్రహ్మ. కాబట్టి ఈ లౌకిక బుద్ధి, వ్యాపార బుద్ధి వల్ల ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేము, అనుభవంలోకి తెచ్చుకోలేము సుమా అని చెప్పి ఉపనిషత్తులు, మహాత్ములు మాటి మాటికి ఒక్కడని చెప్తున్నారు. కాబట్టి ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఈ లౌకికమైనటువంటి బుద్ధిని మనం త్యాగం చేసి, దీనికి అతీతంగా ఉన్నటువంటి, సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ యొక్క దివ్యత్వంతో కూడుకుని ఉన్నటువంటి బుద్ధిని మనం కనుక ప్రచోదనం చేసుకోగలిగితే, అప్పుడు కానీ ఈ సమస్తమైనటువంటి సంసారానికి అతీతంగా ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోలేము.
అయితే లౌకిక బుద్ధి అసలే పనికిరాదా అంటే కేవలం లోక వ్యాపారానికే పరిమితమైనటువంటి బుద్ధి ఇది. ఈ బుద్ధి ఎంతటితోటే పరిమితము. ఇది క్షేత్రం, ఈ క్షేత్రమే దాని పరిమితము. ఈ క్షేత్రం దాటితే దాని ఉపయోగం లేదు. ఇండియన్ కరెన్సీ ఇండియాలోనే ఉపయోగము. ఇండియా దాటితే దానికి విలువ లేదు. ఎక్కడ వాడుకోవాలంటే ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశం కరెన్సీ వాడాల్సిందే. అది చెప్తున్నారండి. ఇది వ్యవహతేన యత్ లౌకిక విజ్ఞాన అగోచరం. ఇంత ఉందండి. లౌకిక విజ్ఞానం ద్వారా అందనటువంటిది బుద్ధి, ఆ బ్రహ్మతత్వం అంటే ఇంత రహస్యం ఉంది అందులో. యద్ వరిష్టం వరతమం సర్వ పదార్థేషు, అన్ని పదార్థాల్లోనూ శ్రేష్టమైనటువంటిది, కోరదగినటువంటి బెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ విచ్ వీ కెన్ డిజైర్ టు పొసెస్, హై క్వాలిటీ. కొంటే అదే అదే తింటే గార్లే తినాలి ఏదో అంటారు గమ తెలుగులో. అంటే అవి అంటే ఆ ఉదాహరణకు చెప్తున్నాను. అంటే ఏమిటి, అంత శ్రేష్టమైనటువంటిది. వరణీయం అది. వరిష్టం వరతమం. తమం అంటే సూపర్లేటివ్ డిగ్రీ. వరతర వరతమం, సూపర్లేటివ్ డిగ్రీ. ద మోస్ట్ అడోరబుల్ ఆర్ మార్నింగ్ మోస్ట్ డిజైరబుల్. మోస్ట్ డిజైరబుల్ సర్వపదార్థేషు వరేషు. ఈ మనకి ఎన్నో పదార్థాలు ఉన్నాయి. పొందదగినటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి. పొందదగినటువంటి పదార్థాలలో అతి శ్రేష్టమైనటువంటి పదార్థము ఏమిటి అంటే బ్రహ్మతత్వమే. దాన్ని పొందాలి కానీ మిగతా పదార్థాలు అనేవి అనవసరం. ఇవన్నీ కూడా ఇవాళ చేతిలో ఉంటుంది, అది మన చేతిలోనే కరిగిపోతుంది. మంచుతో తయారు చేసినటువంటి వస్తువులు ఏ విధంగా అయితే నిలవవో, మంచు అంటే ఐస్, సారీ ఐస్, మంచు కాదు ఐస్. ఐస్తో చేసిన పదార్థాలు ఉంటాయా, నిలబడతాయా అంటే నిలబడవు. ఐస్తో ఇల్లు కట్టుకున్నాం, ఉంటుందా? ఐస్తో మనం ఏదో రకరకాల పదార్థాలు చేసుకున్నాం, కుర్చీ చేసుకున్నాం, ఐస్ టేబుల్, ఐస్ కుర్చీ, ఉంటుందా? ఐసు గణపతి ఉంటాడా? అది ఇలా మన చుట్టూ మనం చూస్తుండగానే అలా కరిగిపోతున్నాడు. కాబట్టి అన్నిటి పదార్థాల్లో శ్రేష్టమైనటువంటి పదార్థం, దానికన్నా శ్రేష్టమైనటువంటి పదార్థం లేనటువంటిది అదే బ్రహ్మ. తది ఏకం బ్రహ్మ అతిశయేన వరం సర్వదోషరహితత్వాత్. ఎందుకని ఆ బ్రహ్మలో ఏ దోషము లేదు. మిగతా ఏ వస్తువు పొందినా అందులో దోషం ఉంది. ఆ దోషం ఏమిటి? కాలంతో పరిమితమైనటువంటి వస్తువులు కాబట్టి కాలంలో అన్ని కాలక్రమేణా అన్ని నశిస్తాయి. అదే పెద్ద దోషమే. ఇంతకన్నా దోషం ఏముంది? ఇంకా చాలా దోషాలు ఉన్నాయి అన్ని వస్తువుల్లోనూ. ఒక దోషం చెప్పుకున్నాం. మరో దోషం ఏమిటి అంటే ఆ దోషం, ఆ వస్తువు పోతుంది, శాశ్వతం కాదు అని తెలిసినప్పటికీ కూడా ఆ వస్తువు యందు మోహ మమత పెంచుకోవడం వల్ల, ఆ వస్తువు యందు మనకు రాగం పెంచుకోవడం వల్ల ఆ వస్తువు విలీనమైనప్పుడు మళ్ళీ తిరిగి పొందాలి అలాంటి వస్తువుని అని చెప్పి కోరికతో ఆ సంస్కారం ఏర్పడడం వల్ల ఆ కోరికను మళ్ళీ తీర్చుకోవడానికి మళ్ళీ శరీరాన్ని ధరించడం, ఒక చిన్న కోరిక కోసం సరంగా మొత్తం ఏర్పాటు చేసుకోవడం, నానా గందరగోళం, రభస, నానా పరమ చెత్త. పరమ చెత్త. అదే పాపం వాడు మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు, కథ ఇచ్చారు కదా. ఒక ఆ గోచుగుడ్డని కోసం అని చెప్పి వాడు ఎవడో పెళ్లి చేసుకున్నాడు మహానుభావుడు. సంసారం అయిపోయింది. గురువుగారు ఏమిట్రా అని అంటే, ఏం లేదండి ఇలా అయింది మొత్తానికి నా చరిత్ర. ఎందుకు చెప్తారు పెద్దవాళ్ళు, ఎందుకు చెప్పారు ఇవన్నీ అంటే కూడా ఆ థాట్ తోటి సంసారం మొదలవుతుందని అర్థం. ఏంటోనండి, ఏదో 4 గదులు కట్టుకుందాం అనుకున్నాం, 2 గదులు కట్టుకుందాం అనుకున్నాం, ఇది పెద్ద కొంప తయారైంది, ఇది అందరికీ ఒక్కొక్కడు అది కావాలి ఇది కావాలి కట్టుకుంటూ పోయాం, ఇప్పుడు చస్తున్నామండి మెయింటైన్ చేయలేక, ఇది చేయలేక అది చేయలేక నానా గందరగోళంగా ఉంది, చిరాకు వస్తుంది అదండి, ఇవన్నీ అమ్మేసి చిన్న ఇల్లు తీసుకుంటే బెటర్ కదా అనిపిస్తుందండి అని అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంత కాంప్లికేషన్ చేసుకుంటున్నాం అంటే లైఫ్ అంతా మనం. హాయిగా ఉండండి రా నాయన అంటే ఉండం. ఎందుకంటే అన్ని పదార్థాల్లో దోషం ఉంది.
ఏం పొందినా దోషమే, ఏం చేసినా దోషమే, ఏం పొందినా దోషం అందులో. దోషరహితమైనటువంటి వస్తువు బ్రహ్మ కాబట్టి దాన్ని పొందితే ఏ దోషము లేదు. దాన్ని మనం అంటుకోము, అటాచ్మెంట్ లేదు. అదే మన స్వరూపం, నిత్యం ఆనందమైనటువంటిది. అదేదో తరిగేటువంటి ఆనందం కాదు, పోయే సుఖం కాదు, మనకన్నా దూరంగా ఎక్కడా లేదు, డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, మెయింటెనెన్స్ ఛార్జ్ ఏం లేదు, ఫ్లాట్ మెయింటెనెన్స్, సొసైటీ మెయింటెనెన్స్ లాగా. అది మన స్వరూపం. అది పొందితే బ్రహ్మను పొందాలి. అర్థమవుతుంది కదా. కించ. ఉమ్. రెండో మంత్రం. యదర్చిమద్యద్ అణుభ్యోऽణు చ యస్మిన్ లోకా నిహితా లోకినశ్చ తదేతదక్షరం బ్రహ్మ స ప్రాణః తదు వాङ्మనః తదేతత్ సత్యం తదమృతం తద్వేద్ధవ్యం హే సౌమ్య విద్ధి. యదర్చిమత్ యదణుభ్యోऽణు చ యస్మిన్ లోకా నిహితా లోకినశ్చ తదేతదక్షరం బ్రహ్మ స ప్రాణః తదు వాङ्మనః తదేతత్ సత్యం తదమృతం తద్వేద్ధవ్యం సౌమ్య విద్ధి. రెండో మంత్రం. ఇది మళ్ళీ యద్ అర్చిమత్ అంటే దీప్తిమత్. దీప్తిమత్ చాలా ప్రకాశవంతమైనటువంటి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ ప్రకాశం, ఏ లైట్ వేస్తే ఈ సమస్తమైనటువంటి జగత్తు యొక్క అసలు స్వరూపం బయటపడుతుందో, ఈ అనుభవంలో, ప్రకాశంలో, ఇవన్నీ ఒక్కసారిగా ఒక వెలుగులో అబ్బా ఇదా అని తెలుస్తుంది. ఏ విధంగా అయితే రాత్రిపూట మనం ఎక్కడున్నా తెలియనప్పుడు రెండు పూట మెరుసులు ఒక్క మెరుపు మెరిస్తే అబ్బా ఇక్కడున్నా, నా చుట్టూ ఇది ఉందా అని తెలుస్తుంది కదా. బ్రహ్మానుభవం కూడా అలా వచ్చిపోతుంది. ముందు ముందు నిలబడదు. నిలబడాలంటేనే చాలా సాధన చేయాలి. అప్పుడప్పుడు మన మనసులో కొంచెం ప్రశాంతంగా అదే బాగా ఏమిటది శుద్ధీకరణం బాగా జరుగుతున్నప్పుడు అప్పుడు కొద్దిగా ఉంటాయి ఇంకా ఆ సంస్కారాలు, కొన్ని ఆలోచనలు. అప్పుడప్పుడు వాటి మధ్య వ్యవధి ఏర్పడినప్పుడు ఒక్కసారిగా బ్రహ్మ ప్రకాశిస్తుంది, మళ్ళీ పోతుంది. మళ్ళీ నాచు, నీటి మీద నాచు కవర్ అయినట్టు, కప్పబడినట్టు మళ్ళీ కప్పేస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కసారిగా ఆ బ్రహ్మ పదార్థం ఒక్కసారిగా వచ్చి వెళ్ళిపోతుంది కదా. ఆ వచ్చి వెళ్ళిపోయేటువంటి అనుభవాన్ని స్థిరపరుచుకోవడమే స్థితప్రజ్ఞుడు చేసేటువంటి పని. అందుకే శంకరాచార్య గారు స్థిత ప్రతిష్ఠిత యస్య ప్రజ్ఞ, నేనే బ్రహ్మ, అహమేవ బ్రహ్మ అని వస్తుంది. నేనే బ్రహ్మ అని ఎవడి ప్రజ్ఞ అయితే ఆ బ్రహ్మానుభూతిలో స్థిరంగా ఉంటుందో వాడు స్థితప్రజ్ఞుడు. ఎవడి ప్రజ్ఞ అయితే నేను బ్రహ్మ అనేటువంటి అనుభవంలో స్థిరపడతాడో వాడే స్థితప్రజ్ఞుడు అన్నారు అక్కడ వ్యాఖ్యానంలో. అలా ఉంటుందా అండి? ఒక్కసారి వస్తే పోతుంది. అది మొదట్లో ఉండదు. ఎందుకంటే అది కేవలం వృత్తి వల్ల వచ్చినటువంటిది, ఒక మానసిక స్థితి వల్ల వచ్చి అందులో నిలబడాలి. దానికి మళ్ళీ అందుకే రమణ మహర్షి అడిగారు, మీరు ఎందుకండి వదిలేసి వెళ్ళిపోయారు? అవన్నీ వదిలి మీకు మధురలోనే ఉండగానే నేను శరీరం కాదు అనేటువంటి అనుభవం మీకు వచ్చింది కదా, మీరు ప్రకాశ స్వరూపం, జ్యోతి స్వరూపం అనుభవం మీకు వచ్చింది కదా, ఇంకా మళ్ళీ ఎందుకు అరుణాచలం వెళ్ళి తపస్సు చేశారు అంటే అందులో స్థిరంగా నిలబడ్డానికి అన్నాడు ఆయన. అది ప్రకాశం. ఆ ప్రకాశం అది దీప్తిమతు, ప్రకాశవంతము. ప్రకాశం అంటే చైతన్యము. ఇక్కడ దీప్యాహి ఆదిత్యాది దీప్యత ఇది దీప్తిమత్ బ్రహ్మ. ఆ దీప్తి, ఆ చైతన్యములే ఆదిత్య అంటే సూర్య భగవానుడు ఇత్యాది దేవతలు సమస్తము కూడా వాళ్ళందరూ ప్రకాశిస్తున్నారు. ఏ వెలుగు వల్ల ఈ సూర్యుడు వెలుగుతున్నాడో, ఏ వెలుగు వల్ల చంద్రుడు వెలుగుతున్నాడో, ఏ వెలుగు వల్ల నక్షత్రాలు వెలుగుతున్నాయో, ఏ వెలుగు వల్ల ఈ అగ్ని పనిచేస్తున్నదో, వెలుగుతున్నదో, ఆ వెలుగు ఈ వెలుగులన్నిటికీ కారణమైన వెలుగు. ఆ వెలుగు ఈ వెలుగులన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి వెలుగు. నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం
నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఆ మంత్రం వస్తుంది. అది అక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమీ ప్రకాశించలేవు. అవి ఏ ప్రకాశం వల్ల అయితే ఇవన్నీ కూడా అనుభాతి ప్రకాశింపబడుతున్నాయో అది ఆదిత్యాది. ఆ మంత్రం వస్తుంది కాబట్టి ఇక్కడ సూచించారు ఆయన. ఆదిత్యాది దీప్యత అయితే దీప్తిమత బ్రహ్మ. అది బ్రహ్మ, అది ఒరిజినల్ లైట్. అది మిగతా అన్ని రిఫ్లెక్టెడ్ లైట్లే. మిగతా అన్ని కూడా ఆ ఒరిజినల్ లైట్ కాదు అసలు ఏది కూడా. ఆ ప్రకాశం వల్ల ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఇంక మనకు సూర్యుడికే దిక్కు లేదండి. మనం సూర్యుడే ప్రకాశ స్వరూపం అనుకుంటాం, కరెక్టే. కానీ ఆయన కూడా అల్టిమేట్ కాదు. ఆయన వెనకాతల ఉండి నడిపించేటువంటి వాడు బ్రహ్మ చైతన్యం. ఆ ప్రకాశం ఉంది కాబట్టి ఈ సూర్యుడు ప్రకాశింపగలుగుతున్నాడు. దేవతలు అన్ని అందరూ పని చేయగలుగుతున్నారు. మనలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆయనది. మనం చూస్తున్నాము, వింటున్నాము, తిరుగుతున్నాము అంటే ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది అసలు? అంతా ఇదంతా కూడా మనదా? మనది కాదు అసలు, ఆయనది. అక్కడి నుంచి చిన్న చిన్నగా మనం అద్దెకు తెచ్చుకుని ఆయన ఫ్రీగా ఇస్తున్నాడు కొంతకాలం, పాపం తిరుగుతున్నాం. సోర్స్ అంతా ఆయనే. కించ మోర్ ఓవర్, ఇది కాకుండా అంతేకాక యద్ అణుభ్య శ్యామాకాదిభ్య అపి అణుచ సూక్ష్మం. శ్యామాకాది అంటే ఏంటంటే బాన్యార్డ్ మిల్లెట్. బాన్యార్డ్ మిల్లెట్. ఆ బాన్యార్డ్ మిల్లెట్ తెలుగులో ఏమంటారు? మీరు డిక్షనరీ చూసుకోండి కావాలంటే. BARNYARD. బాన్యార్డ్ మిల్లెట్. చిన్న చాలా ఆ విత్తనం దానికన్నా సూక్ష్మము. ఏదో మన కంటికి కనబడేటువంటి వాటిలో సూక్ష్మమైన విషయంలో ఏదో మంత్రం అక్కడ ఆచారాలు తీసుకొచ్చారు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ సట్లర్ దెన్ ద యాటమ్, సట్లర్ దెన్ ద సబ్ న్యూక్లియస్ పార్టికల్స్, సట్లర్ దెన్ ద క్వార్క్స్, సట్లర్ దెన్ ద సబ్ క్వార్క్స్. కనబడవు అసలు కంటికి. ఎలక్ట్రాన్ ప్రోటానే కనబడదు, యాటమే కనబడదు. అందులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, అందులో సబ్ క్వార్క్స్, అందులో సబ్ క్వార్క్స్, నానో పార్టికల్స్. నానో పార్టికల్స్ కన్నా సూక్ష్మం అనుకోండి. అది సూక్ష్మాత్ సూక్ష్మతరం. అదొకటి. చ శబ్దాత్ అణు అపి అణుచ సూక్ష్మం. ఇక్కడ చ అంటే ఏమిటి? చ శబ్దాత్ స్థూలేభ్యపి అతిశయేన స్థూలం పృథివ్యాదిభ్య. స్థూల పదార్థాల్లో చాలా స్థూలమైన, అంతకన్నా పెద్దగా స్థూలమైనటువంటిది ఏది? పృథివీ కన్నా స్థూలమైనటువంటిది స్థూలము. ఇప్పుడు నేను మీకు చెప్పాలో లేదో తెలియదు కానీ చెప్పేస్తాను. దీనికి ఉన్న ప్రమాణాలు అడగద్దు. ఒక మహాయోగి రాశారండి. మరి దీనికి ఉందా లేదా మనకి తెలియదు అంతకన్నా. ఎప్పుడోట కొన్ని ఏదో చాలా కాలం క్రితం, అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు, బిలియన్ సంవత్సరాలు ముందు, ఎప్పుడో మొత్తానికి, ఈ కల్పం ఎప్పుడో మొత్తానికి సృష్టిలోట ఈశ్వరుడు ఇంతకన్నా స్థూలమైనటువంటి జగత్తును సృష్టించేట. మహాయోగి పుస్తకం ఆయన లేరు ఇప్పుడు. చదివి నాకు ఆశ్చర్యం వేసింది అప్పుడు. ఆయన అన్నాడు, ఆయన అది మన బుద్ధికి అందదు అన్నాడు ఆయన. ఇంతకన్నా స్థూలంగా ఏముంటుందండి అంటే ఉంటుందిట, ఉన్నాదిట ఒకప్పుడు. అదొక అర్థం. మనకి అందం చాలా మటుకు తెలియకూడదు పని. సరే. యస్మిన్ లోకాహ భూరాదయ నిహితాహ స్థితాహ. ఎందులో అయితే ఈ భూమి ఇత్యాది లోకములు, భూలోకము, 7 ఊర్ధ్వలోకాలు,
ఏడు అధోలోకాలు, స్థితాహ అంటే అందులో ఇమర్చబడి ఉన్నాయి, అందులోనూ ఉన్నాయి. ఆయనే పట్టుకున్నాడు ఇవన్నీ, ఆయనలోనే ఇవన్నీ గర్భితమై ఉన్నాయి. స్థితాహ ఇందులో అయితే ఈ భూమి, ఈ లోకాలన్నీ కూడా. తర్వాత లోకినః లోకాలు, లోకిన అంటే లోక నివాసిన అంటే మనుష్యాదయ లోకములు, లోకవాసులు అన్నీ కూడా. లోకాలు ఉన్నాయంటే లోకవాసులు కూడా ఆయనలో ఉన్నట్టే లెక్క. కాబట్టి ఈ లోకాలు, లోకవాసులు అన్నీ కూడా ఆ బ్రహ్మలోనే ఉన్నాయి. లోక మనుష్యాదయ చైతన్యాశ్రయా సర్వే ప్రసిద్ధ. ఇవన్నీ కూడా చైతన్యమే ఆశ్రయంగా కలిగించుకుని ఉంటున్నాయి. వాటి అస్తిత్వానికి ఆశ్రయం ఏమిటి అంటే చైతన్యమే. కాబట్టి చైతన్యమే వాటన్నిటికీ కూడా ఆధారము. ఈ సమస్తమైన ప్రాణకోటికి చైతన్యమే ఆధారం. మీకు ఈ విషయం నేను ప్రస్తావించానో లేదో గుర్తులేదు, కానీ మళ్ళీ చెప్తాను మీకు. ఆ, నేను మర్చిపోతుంటాను, ఎన్నో ఉపన్యాసాలు ఇస్తుంటాం కదా, ఎక్కడ ఏ విషయం ఎవరు చెప్పామో గుర్తుండదు. అయినా చెప్పుకున్న మననం కింద కానీ పెద్ద దోషమే లేదు ఇందులో. మనకి కఠోపనిషత్ భాష్యానికి ఒక మంత్రానికి భాష్యం రాస్తూ, అది మన ఊర్ధమూల అవాశాఖం అనే మంత్రం ఒకటి వస్తుంది. ఆ మంత్రాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఆచార్యులు ఏమంటారంటే, ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, ఈ 14 లోకాల్లో ఉన్నటువంటి బ్రహ్మాండము. ఈ లోకాలు, ఈ బ్రహ్మాండం అనే పెద్ద సంసార వృక్షంలోట ఈ ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7 ఎలా ఉన్నాయంటే 7 7 పైన ఉన్నవి, కింద 7 ఉన్నవి 7 పక్షి గూడులట. పక్షి గూడులు. ఆ చెట్టు మీద ఈ పక్షి గూళ్ళు ఉన్నాయట. ఏది పైన 7 కింద 7 గూళ్ళు ఆ చెట్టు మీదనే, ఆ సంసార వృక్షంలోనే. ఆ పక్షి గూళ్ళలో ఒక్కొక్క గూటిలో చాలా పక్షులు ఉన్నారు. బ్రహ్మలోకంలో మహా పెద్ద పక్షి ఎవరంటే బ్రహ్మదేవుడే. బ్రహ్మగారి పెద్ద హెడ్ పక్షి. ఇది బ్రహ్మలోకంలో. ఆ బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పక్షులు. అలాగే కింద వెళ్తే భూ భోహ సుహ మహా జన తపా సత్య, ఆల్ 7 లోకాలని, అన్ని సంవత్సరం 7 లోకాల్లో ఆ పక్షులు. ఆ లోకాలకు సంబంధించిన దేవతలు, వ్యవహారిక అంతా నానా అడ్మినిస్ట్రేషను, విధానం, వ్యవధి, అన్నీ కూడా వ్యవస్థ అన్నీ అంత. అలాగే అధోలోకాల్లో 7, అందులో మళ్ళీ పక్షులు, దానికి అధిపతులు, నానా గంధర్వం, రభసాంతం. సరిపోయింది. ఇప్పుడు శంకరాచార్య వారు ఏమన్నారంటే, ఆయన మహానుభావుడు, నాకు నచ్చింది ఆ పదం. మేము కనుక ఆ చెట్టు, సంసార వృక్షంలో పెద్ద చెట్టు ఉందండి, చెట్టుకు అన్ని పక్షులు ఉన్నాయి. పక్షులు చేసేవి ఏమిటి? కలరవం చేస్తాయి. కలరవలు పక్షి అంటే చిర్ప్లింగ్ ఆఫ్ ద బర్డ్స్. కలరవం, పక్షుల యొక్క కలరవం. ఈ కలరవం విన్నాం అనుకోండి, దూరం నుంచి పక్షుల యొక్క కలరవం వింటున్నాం అనుకోండి, మనకేమైనా అర్థం అవుతుందా? పక్షి భాషలో వాటి మాట్లాడుకుంటున్నాయి. ఏదో ఒకటి దుఃఖం, ఒకటి సుఖం ఏదో రకరకాలుగా మాట్లాడుకుంటున్నాయి పక్షులన్నీ కూడాను. భార్య భర్తలు, పిల్లలు, సంసారము, అక్కడ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఏదో మాట్లాడుకుంటున్నారు అందరూ కూడా. మనం ఏమిటి? కలరవం వింటాం, కిచకిచి పుచకిచి అని చెప్పి. ఈ ఈ విధంగా ఈ సంసార వృక్షంలో ఈ పైన ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు 7, ఆ గూళ్ళల్లో ఉన్నటువంటి పక్షులు, వాటి యొక్క కలరం ఏమిటా అని అడిగి ఎలా ఉంటుందో చెప్పారు శంకరాచార్య గారు. వాటి కలరం ఏమిటి? పక్షుల యొక్క కలరవం. ప్రతి పక్షి కలరవం చేస్తుంట. కలరవం ఏమిటా? కలరవం అంటే ముంచ ముంచ ఇది అన్నారు ఆయన. నాకు లిబరేట్ మీ, లిబరేట్ మీ, లిబరేట్ మీ అంటే ఏమిటి? ఈ సంసార వృక్షంలో ఎవడు కూడా సుఖంగా లేడు. అందరూ కూడా ఏమని కోరుకుంటున్నారు? నేనున్నటువంటి ఈ దుఃఖమైనటువంటి స్థితి నుంచి నాకు ముక్తిని కలిగించు అని ఒకటే, అంటే ఆర్తనాదం. వినిపించినటువంటి అందరి జీవులలో ఉన్నటువంటి ఆర్తనాదం ఏమిటి అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి. ఇదే ఆర్తనాదం. నాకు సుఖం కావాలి, ఆ సుఖం కోసమే కదా అన్ని పనులు చేస్తున్నాం. అది అదృశ్యంగా ఈ అందరి హృదయాల్లోంచి వచ్చేటువంటి ఒక ఆర్తనాదం ఏమిటి అంటే హృదయనాదం అంటే మనం పాజిటివ్ అనుకుంటారేమో, హృదయ వేదన అనుకోవచ్చు. తప్పకుండా మనకు హృదయంలో కలుగుతున్నటువంటి ఒక ఘోష,
వేదన పూరితమైనటువంటి ఘోష ఏమిటి అంటే ఒకటే పదం, ముంచ ముంచ ఇది, లిబరేట్ మీ, లిబరేట్ మీ, లిబరేట్ మీ ఫ్రమ్ దిస్ పెయిన్, ఐ వాంట్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ పెయిన్ అనేటువంటి కాన్స్టెంట్ ఇన్విజిబుల్ డీప్ రూటెడ్ క్రై ఆఫ్ ఎవ్రీ జీవ్ ఇన్ దిస్ మెన్ ఇన్ ఆల్ ద లోకాస్ which are all perched there on the samsara vriksha. అది అది చెప్తున్నారు. శ్యామకాది అణువే యస్మిన్ లోకాః భూరాది లోకం లోకవాసన మనుష్య చైతన్యాశ్రయ సర్వే ప్రసిద్ధాః తదేతత్ సర్వాశ్రయం అక్షరం బ్రహ్మ. అది అన్నిటికీ ఆశ్రయం అనేది ఆ అక్షరం బ్రహ్మమే. వీటన్నిటికీ ఆశ్రయం. ఇవాళ ముగిద్దాం. ఇవాళ ఇక్కడ రేపు మనం చెప్పి మొదలు పెడదాం మధ్యలో భాష నుంచి. థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జై. భగవాన్ ఆదిశంకర కీ జై.